అందరికీ నమస్కారం. ఈరోజు కథ సీత గీత దాటితే. రచయిత కనకా గారు. రాముడు కలలో కూడా అనుకోలేదు సీత గీత దాటితే అని. సీత కలలో కూడా కలకనలేదు గీత దాటే అవసరం వస్తుంది అని. రావణుడు అనుకోలేదు సీతని ఎత్తుకు వెళ్ళే భాగ్యం అతనికి వస్తుంది అని. అందమైన ప్రపంచంలో సీత కథ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. మరి మన సీత కథ ఎలా ఉంటుందో చూద్దామా? పల్లెటూరులో బట్టల కుట్టు సుబ్బారావు గారి ఒక పాత పెంకుటిల్లు, చుట్టూ అందమైన తోట, తోటలో ఆకుకూరలు, కూరగాయలు, బంతి, చామంతి, గులాబీ, మందార మొక్కలు ఒకవైపు, ఒక మూల వేప చెట్టు, ఇంకో మూల మామిడి చెట్టు, చూడడానికి అందమైన పొదరిల్లులా కుదురుగా ఉన్న ఇల్లు. లంగా ఓణిలో అందాలు ఒలికే సీత గవ్వల ఆట ఆడుతూ వరసాలో కూర్చుని ఉంది. బాగా చలిగాలి వీస్తుంది, వర్షం వచ్చేలా ఉంది. పెరటిలో బట్టలు ఆరేసి ఉన్నాయి, కొంచెం తీయవే అని గట్టిగా అరుస్తుంది ప్రమీల. స్నేహితురాలితో గవ్వలు ఆడుతున్న సీత, ఉండమ్మా ఆట అయిపోవచ్చింది వస్తున్నా అని మళ్ళీ ఆటలో మునిగిపోయింది. నువ్వు వచ్చే వరకు వర్షం ఆగుతుందా? అయినా నాకు తప్పదుగా, ఆడపిల్లవి ఉన్నావే కానీ ఒక్క పని అందుకోవు, నీ ఆటలు నీవే. వయసు వచ్చిన పిల్లవి, గుండెల మీద కుంపటిలా ఉన్నావు, నీకు ఏమీ పట్టదు, ఆటలో మునిగిపోతావు అని గొనుగుతూ పెళ్లి పెరటిలో బట్టలు తీసింది ప్రమీల. మీ అమ్మ ఎందుకు ఎప్పుడూ నీ పెళ్ళి పెళ్ళి అంటూ ఉంటుంది, ఇప్పుడే పెళ్లి చేసుకుని ఏం చేయాలి? ఆడపిల్ల అంటే ఈ అమ్మ నాన్న ఇంతే, పెళ్ళి అని గోల పెట్టేస్తారు అన్నది గవ్వలు వేస్తూ మాధవి. ఆమె అంతేలే, 25 ఏళ్ళు వచ్చిన కూతుర్ని చూస్తే ఎవరైనా అంతే అనుకుంటారు, నువ్వు కానీ అంది సీత. నువ్వు చాలా నిబ్బరంగా ఉంటావు సీత, నీ వయసు అస్సలు కనిపించదు, 16-18 ఏళ్ల అమ్మాయిలా నాజుకుగా ఉంటావు, నువ్వు చెబితే గాని నీ వయసు తెలియదు అంది మాధవి. సీత చిన్న చిరునవ్వు నవ్వింది. మాధవి భోజనం చెయ్యవా అంటూ పక్క ఇంట్లో ఉండే మాధవి అమ్మ పిలిచింది. వస్తున్నా అమ్మా అని సీత సాయంత్రం వస్తాను అని వెళ్ళిపోయింది పద్మ. చూడు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పిలిస్తే చక్కగా వెళ్ళింది, నువ్వు ఉన్నావు ఎందుకు అని వెనకాలే వచ్చి అన్నది ప్రమీల. అది చిన్నపిల్ల అమ్మ, 10th క్లాస్ చదువుతుంది, ఆ వయసులో నేను అంతే ఉన్నాను అంది సీత. అంటే ఇప్పుడు నీకు వయసు పెరిగిందని అమ్మ మాట వినవా అంది ప్రమీల. అబ్బా ఆపవే అమ్మ, రోజు ఉండే గొడవేగా, పద నాకు ఆకలి వేస్తుంది, భోజనం పెట్టు అంది సీత. సీత అందమైన అమ్మాయి కానీ ఎందుకో పెళ్లి చూపులలో ఎవరికీ నచ్చినట్లు మాట్లాడడం లేదు. పిల్ల నచ్చితే కట్నం దగ్గర పోతుంది, కట్నం సరే అనుకుంటే సీతకి వంకలు పెడుతున్నారు. చామన ఛాయలో ఉండే సీత ముక్కు మొహం కలగానే ఉంటుంది. అమ్మాయి సన్నగా నాచూకుగా బాపు బొమ్మలాగే ఉంటుంది కానీ అమ్మాయి రంగు ఉంటే బాగుండు అని నిన్ననే పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చి అన్నాడు. నల్లగా ఉంటే నేను ఆడపిల్లను కాదా అని వాళ్ళ ముందు కూర్చున్న సీత లేచి గదిలోకి వెళ్ళిపోయింది. పిల్ల నలుపే కాదు పొగరు కూడా ఉంది అని పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. సీతకి మనసులో పెళ్లి చూపులు అంటే ఒక రకమైన విరక్తి భావం వచ్చింది. ఆ కోపం అంతా తల్లి మీద చూపిస్తూ ఉంటుంది. బయటకు వెళ్తే నలుగురు అడిగేవాళ్లే, ఇంకా అమ్మాయికి పెళ్లి కాలేదా అని. సీత ఆలోచనలు అన్నీ పెళ్లి మీదే ఉన్నాయి, పెళ్లి చేసుకుని అందరి నోరు మోయించాలి అని. సీత ఎదురింట్లో కిటికీలో నుంచి చూస్తూ సీతని ఆరాధించే మనిషి ఉన్నాడు అని సీతకి తెలియదు. సీతకి చెప్పే ధైర్యం అతనికి లేదు. ఎందుకు అంటే సీత కంటే అభిరామ్ 2 ఏళ్ళు చిన్నవాడు. ఆరాధనా భావం చాలా గొప్పది. ఒక మనిషిని ప్రేమించడం కంటే ఆరాధించడంలో ఉండే భావన అనిర్వచనీయం. చూడాలి ముందు ముందు వీరి పయనం ఎటు వెళ్తుందో అని. అభిరామ్ లా విద్యార్థి, కాలేజ్ టాప్, మంచి అందగాడు. అమ్మాయిల కళ్ళు అభిరామ్ మీదే ఉంటాయి, కానీ ఒక్క అమ్మాయిని కూడా కన్ను ఎత్తి చూశాడు అనేది లేదు. అభిరామ్ మనసంతా సీత మీదే. సీతని ఆరాధించడంతోనే. అక్క లావణ్య దగ్గర ఉండి చదువుతున్నాడు. బావ సూర్యతో మంచి స్నేహం ఉంది, ఇద్దరు స్నేహితుల్లా కలిసిమెలిసి ఉంటారు. అల్లుడు నిఖిల్ 3వ తరగతి చదువుతున్నాడు. నిఖిల్కి అభిరామ్ చేసే పనుల మీదే ధ్యాసంతా. మామయ్యని ఆట పట్టించడం, అల్లరి చేయడం చాలా ఇష్టం. 3 ఏళ్లుగా సీతని చూడడం తప్ప మాట్లాడింది లేదు. కానీ ఎందుకో సీత అంటే ఇష్టం అభిరామ్కి. అమ్మా నేను గుడికి వెళ్తున్నా అంది సీత. ఇప్పుడేమిటి గుడికి? అయినా ఏమిటే, లంగా ఓణీలోనే గుడికి వెళ్తావా? లక్షణంగా చీర కట్టుకుని వెళ్ళు అంది ప్రమీల. చీర ఏమి మాట్లాడుతున్నావమ్మా, ఇప్పటికే పెళ్లి కాలేదా అని గోల పెడుతున్నారు,
ఇప్పుడు చీర కట్టుకుని వెళ్తే ఎంతమంది పిల్లలు సీత అని అంటారు. నేను ఇలాగే వెళ్తా అంది సీత కోపంగా. ఎప్పుడు నా మాట విన్నావు గనుక? మర్చిపోయాను, గుడి నుండి తొందరగా రా, ఎవరో పెళ్లి చూపులు చూడడానికి వస్తాము అన్నారు అంట. ఉదయం మీ నాన్నగారు చెప్పారు నీకు చెప్పమని. నీకోసం ఆయన దిగులు పడని రోజు లేదు. చక్కగా చదువుకో అంటే చదువు బుర్రకి ఎక్కడం లేదు అని 10వ తరగతి కూడా చదవలేదు. ఇన్ని ఏళ్ల అమ్మాయి ఇంట్లో ఏమి చేసింది అని అందరూ అడిగితే ఏమి చెప్పాలో తెలియడం లేదు. ఏమిటో నీ తలరాత, దేవుడు ఎలా రాశాడో అంటూ బాధపడుతూ లోపలికి వెళ్ళింది ప్రమీల. నేను ఏమైనా కావాలి అని చదువు మానేశానా? నాకు ఎక్కలేదు, అందుకే చదవలేదు. అర్థం చేసుకోరు. ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తారో, అన్నీ వాళ్ళకే కావాలి అనుకుంది మనసులో. సీతకి చదువు లేదు, సీతకి అందం లేదు, సీతకి పొగరు, సీతకి డాష్ డాష్ డాష్. అందరూ సీతకి రకరకాల పేర్లు పెట్టేశారు. పెళ్లి కాని అమ్మాయిలు అంటే అందరికీ అలుసే. పెద్ద లోపం ఏదో ఉంది, అందుకే ఏళ్ళు గడుస్తున్నా ఇంకా పెళ్లి కాలేదు అని ఆ నోట ఈ నోట పాకిపోయింది. సుబ్బారావు గారు చేయని ప్రయత్నం లేదు. సీత కంటే తర్వాత పుట్టిన అమ్మాయిలు అందరూ పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో హాయిగా ఉన్నారు. నా కూతురికి ఎందుకు పెళ్లి కావడం లేదు అని సుబ్బారావు గారు బాధపడని రోజు లేదు. ఏమే సీత, ఎక్కడికి వెళ్తున్నావు అంది అక్కడ అరుగు మీద కూర్చున్న ముసలమ్మ. గుడికి బామ్మ. నేను ఎక్కడికి వెళ్తాను అంది సీత. అవును లేవే, నువ్వు వెళ్ళి పాడకపోతే ఆ దేవుడికి మెలకువ రాదు, నిద్ర పట్టదు అంది ముసలమ్మ. అంతేగా, నా పాట అంటే ఆ దేవుడికి అంత ఇష్టం అంది సీత ముందుకు వెళ్తూ. సీత రోజు గుడిలో ఆ దేవుడి సన్నిధిలో పాటలు పాడుతుంది. సీతకి పాటలు పాడడం అంటే ఇష్టం. చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలు ఒకసారి విని మొత్తం పాట చక్కని రాగంతో పాడేది. గురువు దగ్గర పాటలు పాఠాలు నేర్చుకోలేదు. సీత పాట పాడితే నిష్ణాతులు పాడినట్లు ఉంటుంది. కేవలం పాటల మీద ఉన్న ఆసక్తితో పాటలు నేర్చుకుంది. డైలీ ఆమె పాడే పాట కోసం ఊరి ప్రజలతో పాటు దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. సీత గుడికి వెళ్ళడం చూసి కొంతమంది ఆ పాట వినడానికి వస్తారు. ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావు అని సీతకు ఎదురొచ్చింది పూజారి భార్య. ఆ గుడి పూజారి భార్య కాత్యాయిని. సీత కాత్యాయిని ఇద్దరు చిన్నప్పుడు ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. 10వ తరగతి అయిపోగానే కాత్యాయినిని ఈ గుడి పూజారి విశ్వనాథ శర్మ గారికి ఇచ్చి వివాహం జరిపించారు. కాత్యాయినికి 2 కవల పిల్లలు, 2 ఆడపిల్లలే. పెద్దమ్మాయి వరలక్ష్మి, చిన్నమ్మాయి ధనలక్ష్మి. ఇద్దరికి 10 ఏళ్ల వయసు వచ్చేసింది. వారిని చూసినప్పుడల్లా సీతకి మనసులో ఏదో బాధ అనిపిస్తుంది. నాకు పెళ్ళయి ఉంటే ఇంత పిల్లలు ఉండేవాళ్ళు కదా అని ఏదో ఆలోచనలో పడిపోతుంది. సీత గుడిలో అడుగుపెట్టగానే లక్ష్మీలిద్దరూ వచ్చి సీతని పట్టుకుని, ఏమిటి పిన్ని ఇంత ఆలస్యంగా వచ్చావు? ఈరోజు మేము నీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాము అని అన్నారు. కొంచెం ఆలస్యం అయిందమ్మా, పదండి అని వెళ్ళి దేవుని ముందు కూర్చున్నారు. వరలక్ష్మి ధనలక్ష్మి సీతకి చెరోవైపు కూర్చున్నారు. ఆ వైకుంఠవాసునికి 2 చేతులు జోడించి నమస్కారం చేసి కళ్ళు మూసుకుంది. పూజారి విశ్వనాథ శర్మ గారు కూడా అక్కడికి వచ్చారు. కాత్యాయిని స్నేహితురాలుగా సీత అంటే ఆయనకి ప్రత్యేకమైన అభిమానం ఉంది. సీత కోసం ఆయన కూడా ఎన్నో సంబంధాలు తీసుకువచ్చారు. సీత, నీకోసం అబ్బాయి ఎక్కడో పుట్టే ఉంటాడు అని సీతను ఆట పట్టిస్తూ ఉంటారు. కాత్యాయిని విశ్వనాథ్ గారు సీతను ఒక ఆత్మీయురాలిగా చూసుకుంటారు. సీత పాటకు అక్కడికి వచ్చి వినే ప్రజలతో పాటు ఆయన కూడా మైమర్చిపోయి వింటారు. సీత కళ్ళు మూసుకుని పాట పాడడం మొదలుపెట్టింది. చక్కని తల్లికి చాంగుబల పాట పాడుతూ తనని తాను మర్చిపోయి లీనం అయిపోయింది. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాంగుబల చాంగుబల అంటూ రాగం కలిపారు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒక పెద్ద ఆమె ఆ గుడికి వచ్చింది. సీత పాటకి అక్కడే నిలబడిపోయింది. చాలా అద్భుతంగా పాడావు తల్లి, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, నేను రోజూ పాడతాను. ఈరోజు నీ నోటి వెంట విని పరమానందంగా ఉంది. నీ పేరు ఏమిటి తల్లి అంది సీత చేతిని పట్టుకుని. సీత అండి అంది. చాలా బాగుంది, చాలా చక్కగా ఉన్నావు తల్లి, నిజంగా సీతాదేవిలా ఉన్నావు. ఆ దేవుడు నా కష్టాలు గట్టు ఎక్కించినట్లు ఉన్నాడు అని దేవుడికి నమస్కరించి, నువ్వు కనిపించావు, నీకు పెళ్ళయిందా అని అడిగారు ఆమె. సీత లేదు అని తల ఊపింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. నా కోసమే నా ఇంటికి కోడలుగా రావాలి అని నీకు రాసి ఉంది, అందుకే ఆ దేవుడు గుడిలో నిన్ను నాకు పరిచయం చేశాడు అంది ఆమె. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. సీతకి ఏమీ అర్థం కావడం లేదు. అడగాల లేదా అనుకుంటూ, ఇంతకీ మీరు ఎవరు అంది సీత.
ఆమె చిన్నగా నవ్వి నిన్ను చూసిన ఆనందంలో ఏదో మాట్లాడాను. నా పేరు అంజలీదేవి, మీ పక్క ఊరిలో ఉంటాము. నా కొడుకు జిల్లా జడ్జి. ఈ గుడిలో మొక్కు ఉంది, అందుకే వచ్చాను. నువ్వు ఎదురయ్యావు అన్నారు. పూజారి గారు అంజలి దగ్గరికి వచ్చి అన్ని ఆరాలు అడుగుతున్నారు. అమ్మ అంజలీదేవి గారు, మీ మాట చాలా సంతోషంగా ఉంది. సీత ఇల్లు పక్కనే, ఒక్కసారి మీరు అక్కడికి వస్తే అన్నీ మాట్లాడుకోవచ్చు అన్నారు పంతులు గారు. తప్పకుండా, ఈ ముడుపు స్వామివారికి సమర్పించి వెళ్దాము అన్నారు అంజలీదేవి. అనుకోని ఈ పరిణామం సీతకి ఏమీ అర్థం కాకుండా ఉంది. ఇంట్లో పెళ్లి చూపులకు వస్తారు, తొందరగా రా అని అమ్మ అన్నది. వాళ్ళు ఈమె ఒక్కరే కాదు కదా అనుకుంది మనసులో. సీతకి మనసులో ఏదో గుబులుగా ఉంది. అంజలీదేవి గారి మాటలు ఏమీ అర్థం కానట్లు ఉన్నాయి. పూజారి గారు సీతకి పెళ్లి జరిగితే బాగుండు అని మనసులో అనుకున్నాడు. సీత ఇంటికి రాగానే, ఇంతసేపు ఉన్నావు ఏమిటి, నిన్ను తొందరగా రమ్మని చెప్పానుగా అన్నది ప్రమీల కోపంగా చూస్తూ. అమ్మా అని ఏదో చెప్పేలోపు, లోపలికి రావచ్చా అని అంజలీదేవి గారు అన్నారు. గుమ్మం బయట నిల్చుని ఉన్న ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ నమస్కరించి ఎవరే అన్నట్టు సీతకు కనసైగ చేసింది. పూజారి గారు ప్రమీల వంక చూసి, మన సీతని తన కోడలిగా చేసుకోవడానికి వచ్చారు అన్నారు. అంజలీదేవి గారిది పక్క ఊరు అన్నారు పంతులు గారు మళ్ళీ. సీత తండ్రి సుబ్బారావు కూడా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. ఆమె లోపలికి వస్తూ నమస్కరించి, సీత నాకు చాలా బాగా నచ్చింది, నా కోడలిగా చేసుకోవాలి అనుకుంటున్నా అన్నారు. రండమ్మా కూర్చోండి అన్నది ప్రమీల. విషయం సాగతీయడం నాకు ఇష్టం లేదు, సూటిగా చెబుతున్నా, మీరు ఒప్పుకుంటారు అనే ఆశతో వచ్చాను అన్నారు మళ్ళీ. సుబ్బారావు చెప్పండమ్మా అన్నారు. మీ సీత మా ఇంటి కోడలిగా రావాలి అనే ఆశతో వచ్చాను. అస్తవ్యస్తంగా మారిన నా ఇంటిని సీత మాత్రమే మార్చగలదు. నా కొడుకు జిల్లా జడ్జి, మా అబ్బాయికి ఇదివరకే పెళ్లి అయింది. నా కోడలు కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. వాడికి ఒక కొడుకు కూతురు. వారి ఆలనా పాలన చూసే దిక్కు లేకుండా పోయింది. అమ్మాయికి 14 ఏళ్ళు, అబ్బాయికి 19 ఏళ్ళు. ఆ మాటకి సీత కళ్ళ వెంట కన్నీరు. ఇంకా నా జీవితం రెండో పెళ్లి చేసుకునేలా మారిపోయింది. అంజలీదేవి గారు చెప్పిన మాటకి అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. సుబ్బారావు గారు చిన్నగా తేరుకొని, ఏంటమ్మా మీరు అంటున్నది? పెళ్ళైన వాడికిచ్చి, అది 2 పిల్లల తండ్రికి ఇచ్చి నా కూతురు వివాహం చేయమంటారా? నేను ఎంత పేదవాడిని అయితే మాత్రం కూతురికి పెళ్లి చేయలేని అసమర్థత తండ్రిని అని మీరు నా కూతుర్ని మీ ఇంటి కోడలిగా చేసుకోవడానికి అడగడానికి వచ్చారు. నన్ను క్షమించండమ్మా, నేను ఈ పెళ్లి జరిపించలేను అన్నాడు సుబ్బారావు. తప్పుగా అనుకోకండి సుబ్బారావు గారు, మీరు పెళ్లి చేయాలని అసమర్థుడని సీతని అడగడానికి రాలేదు. సీత మా ఇల్లు మరియు పిల్లల్ని ఒక దారికి తీసుకొస్తుందని మీ సీతను అడగడానికి వచ్చాను. నా కొడుకు జిల్లా జడ్జిగా తన బాధ్యతలు నిర్వహించడంలోనే సమయం సరిపోతుంది. పిల్లల్ని నన్ను చూసుకునే తీరిక నా కొడుక్కి లేదు. సీతను నేను గుడిలో చూశాను. రోజు నేను ఉదయం పాడుకునే పాట పాడుతూ కనిపించింది. ఎందుకో నా చిన్నతనంలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అందుకే ఏమీ ఆలోచించకుండా మీ దగ్గరికి మాట్లాడడానికి వచ్చాను అన్నారు బాధగా అంజలీదేవి. నిజమేనండి, మీ బాధ మీకు ఉండొచ్చు. చూస్తూ చూస్తూ మా అమ్మాయిని రెండో పెళ్లి వారికి ఇచ్చి చేయలేము కదా అన్నది ప్రమీల. నన్ను క్షమించండి, కానీ నీ సీత నా కోడలు అవ్వాలని చాలా ఆశగా ఉన్నాను. నా ఆశని అడియాశ చెయ్యకండి. మీ సీతకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాను. తన పేరు మీద నా పుట్టింటి వారిచ్చిన ఆస్తి రాస్తాను. అంతేకాదు సీతకి కన్యాశుల్కం కూడా ఇస్తాను. సీత నా ఇంటికి రావడానికి మీరు ఏం అడిగితే అది చేస్తాను అంది దీనంగా. అంజలీదేవి గారు అంత దీనంగా మాట్లాడడం చూసి చాలా బాధగా అనిపించింది సీతకి. ఆమె ఎంతో కష్టంలో ఉంటే గాని ఇలా అడగరు అనిపించింది. అంజలీదేవి గారు సీత పేరు మీద ఆస్తి రాసి కన్యాశుల్కం కూడా ఇస్తాం అనేసరికి సుబ్బారావు గారికి చాలా కోపం వచ్చింది. నా కూతుర్ని అమ్మకానికి పెట్టలేదు, అమ్మ నన్ను క్షమించండి అన్నారు. ఏం చెప్పినా ప్రమీల సుబ్బారావు వినే పరిస్థితిలో లేరని అర్థమైంది. సరే అండి, మీ ఇష్టం. నేను సీతని నా కోడలిగా కావాలి అనుకున్నాను, ఆశపడ్డాను. అంతేకాని మిమ్మల్ని చిన్నతనం చేయాలని కాదు, అమ్మాయిని కొనుక్కోవాలని కాదు. ఆలోచించండి అన్నారు. అంజలీదేవి గారు వెళ్ళిన దగ్గర నుండి అందరూ మౌనంగా ఉన్నారు. ఇంట్లో నిశ్శబ్దం రాజ్యం ఏలుతున్నట్లు ఉంది. సుబ్బారావు ప్రమీల ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కట్నం ఇచ్చి పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల ఆలోచనలు, ఎటూ తేల్చుకోలేని నిస్సహాయత వారికి ఊపిరి ఆడకుండా చేస్తుంది.
ప్రమీల, నా మనసు ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. సీతని రెండో పెళ్లివారికి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అదీ కాకుండా అతనికి ఆడపిల్ల, వయసొచ్చిన మగపిల్లవాడు ఉన్నారు. వయసు కూడా ఇద్దరికీ చాలా తేడా ఉంది. అలాంటి వారికి ఇచ్చి పెళ్లి చేస్తే జరగబోయే పరిణామాలు ఊహిస్తే చాలా బాధగా ఉంది. పెళ్లి లేకపోయినా నా ఇంట్లోనే నేను బ్రతికినన్నాళ్ళు నా కూతుర్ని పోషించుకోవడం నాకు పెద్ద ఇబ్బందేం కాదు. ఎందుకో నా మనసు దీనికి అంగీకరించడం లేదు అన్నారు సుబ్బారావు. ఒక రకంగా అన్నీ మన మంచికే జరుగుతున్నాయి. అబ్బాయి మంచి ధనవంతులు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి. కాళ్ళ దగ్గరకు వచ్చిన లక్ష్మీదేవిని తరిమి కొడుతున్నారో ఏమో అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ ఆలోచించండి. సీతకు అందం లేదు, చదువు లేదు, అదీ కాక అమ్మాయి నలుపు. కాకి పిల్ల కాకికి ముద్దు. నేను కాదు అనను, లోకం తీరు చెబుతున్నా. ఈ రోజుల్లో ఆడపిల్లల్లో అందం, చదువు, రంగు చూస్తున్నారు కానీ అమ్మాయి గుణవంతురాలా, ఇల్లు వాకిలి చక్కబెట్టగలదా అని ఎవరు చూస్తున్నారు? ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలన్నీ ఇలాగే వెళ్ళిపోయినాయి. ఊర్లో తలెత్తుకోవాలన్నా సిగ్గుగా ఉంది. ఇంకా మీ అమ్మాయికి పెళ్లి అవ్వలేదా? వయస్సు 30 దగ్గర పడుతుంది అని అడిగేవాళ్లే అందరూ. సీత కళ్ళ ముందు పుట్టిన పిల్లలకి కూడా పెళ్లి అయిపోతుంది. దానిని చూస్తే తల్లిగా నా కడుపు తరుక్కుపోతుంది. స్త్రీకి వయసులో ఒక తోడు కావాలి, భర్త సాంగత్యం కావాలి. అప్పుడే జన్మకి పరిపూర్ణత. అందరికీ సమాధానం చెప్పలేక నేను చాలా బాధపడుతున్నాను. ఏదో ఒక అయ్య చేతిలో పెట్టి మన బాధ్యత తీర్చుకోవాలి, అంతేకాని ముందు వెనక ఆలోచించి వచ్చిన సంబంధాన్ని పాడు చేయకండి. 10 ఏళ్ళు పెద్ద అయితే మాత్రం తప్పేముంది? మీకు నాకు 11 ఏళ్ల తేడా ఉంది. కాపురం చేయలేదా, పిల్లల్ని కనలేదా? మీరు ఇంకో మాట మాట్లాడకుండా ఈ పెళ్లికి ఒప్పుకోండి. ఆ అమ్మ కూడా సీతని ఇష్టపడి తన కోడలుగా చేసుకుంటాను అంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టమైతే మన అమ్మాయికి ఇబ్బంది ఉండదు. ఒకసారి ఆలోచించండి అన్నది ప్రమీల. తల్లిదండ్రుల మాటలు పక్క గదిలో పడుకున్న సీతకు వినిపిస్తున్నాయి. ఆడపిల్లగా ఆమె ఏమి చేయగలదు? మౌనంగా తల్లిదండ్రులు గీసిన గీతకు కట్టుబడి ఉండడం తప్ప. చదువుకునే వయసులో చదువుకోవాలన్న ఆలోచన లేదు. తల్లిదండ్రులను ఎదిరించి ఎక్కడికి వెళ్లే పరిస్థితి కాదు. తన కాళ్ళ మీద తాను నిలబడే చదువు లేదు, అందమూ లేదు. అందరూ చెప్పిన మాట వినడం తప్ప ఏమీ చేయలేను అనే ఆలోచనతో నిద్రలోకి జారుకుంది సీత. ఒక వయసు వచ్చిన ఆడపిల్లకి తోడు కావాలి. నా మనిషి అనే నమ్మకం కలిగేలా ఉండాలి మగవాడు. సీత చేసుకోబోయే భర్త ఎలా ఉంటాడో చూడాలి మరి. కళ్యాణ మండపం చక్కగా అలంకరించి ఉంది. మండపంలో తక్కువ మంది బంధువులు ఉన్నారు. సీతకి మనసులో చాలా భయంగా ఉంది. సీతని పెళ్లి కూతుర్ని చేయడానికి ముత్తైదువులు వచ్చారు. సీత, నువ్వు చాలా అదృష్టవంతురాలు. పెళ్లి చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప ఇంటికి కోడలిగా వెళ్తావు అనుకోలేదు అన్నారు పక్కనున్న వాళ్ళు. జడ్జి గారు చాలా అందమైన, తెలివైన వారు అంటున్నారు అందరూ. నీకు ఇలాంటి వారు నీ జన్మలో నీకు భర్తగా వస్తారు అనుకోలేదు అన్నారు మళ్ళీ ఆమె. నేను ఆయనను చూడలేదు అన్నది తలవంచుకొని. పిల్లలు ఇక్కడ ఉండరంట, హాస్టల్లో ఉంటారు అంట. నీకు ఇబ్బంది ఏమీ ఉండదులే అన్నది తిలకం పెడుతూ పెద్దమ్మ వరస అయిన ఆమె. సుబ్బారావు గారికి ఇష్టం లేని పెళ్లి. సీత తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది. పోనీలే, ఇప్పటికైనా నీకు పెళ్లి అవుతుంది, అదే మాకు సంతోషం అంది మళ్ళీ. గౌరీ పూజకి అమ్మాయిని తీసుకురండి అన్నారు పంతులు గారు. పదండి పదండి, పంతులు గారు పిలుస్తున్నారు అన్నారు వాళ్ళలో ఒకరు. సీత పెళ్లి కూతురి అలంకరణలో బాగుంది, నా దిష్టి తగిలేటట్టు ఉంది అని సీత పెద్దమ్మ దిష్టి చుక్క పెట్టింది. అంజలీదేవి గారు కోడల్ని చూసి మురిసిపోతుంది. ప్రముఖులు అందరూ మండపంలో కూర్చుని ఉన్నారు. అమ్మా, బాబుగారు ఇంకా రాలేదు అని సూరి వచ్చి అంజలీదేవి చెవిలో చెప్పాడు. ఇంకా రాలేదా? అదేమిటి? తొందరగా రావాలి అని చెప్పి నేను మండపంకి వచ్చాను. ఇంకా రాకపోవడం ఏమిటి అని ఆలోచనలో పడింది. సూరి, నువ్వు వెళ్ళి ఇంటి దగ్గర చూడు, నేను ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసింది. ఫోన్ సైలెంట్లో ఉంది. ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీయడం లేదు అని అంజలీదేవి ఆందోళనలో పడింది. అమ్మా, బాబుగారు కోర్టులో ఉన్నారంట, ఏదో ముఖ్యమైన కేసు అని వెళ్లారు అంట, రత్తాలు చెప్పింది అన్నాడు సూరి వచ్చి. రత్తాలు ముందుగా నాకు చెప్పాలిగా, నేను అడిగే వరకు నాకు ఎందుకు చెప్పలేదు అంది కోపంగా. పెళ్లిపీటల మీద సీత కూర్చుంది. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. కొడుకు రాలేదు, ఫోన్ కూడా తీయడం లేదు అని అంజలీదేవి గారు టెన్షన్ పడుతున్నారు. ముహూర్తం దగ్గర పడుతుంది,
అబ్బాయిని పిలవండి అన్నారు పంతులు గారు. ఆ వస్తున్నాడు, మీరు కానియండి అంది గంభీరంగా. పెళ్లి కొడుకు రాలేదు అని అందరూ ఎదురు చూస్తున్నారు. సీత వరకు వచ్చింది ఆ వార్త. పద్మ వచ్చి సీత చెవిలో, సీత ఇంకా పెళ్లి కొడుకు రాలేదంట, వస్తాడో రాడో తెలియదు అని అందరూ కంగారు పడుతున్నారు. ఆ అబ్బాయికి నిజంగా ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటా. అందరూ అదే మాట చెవులు కొరుక్కుంటున్నారు. అతనికి ఆమె మొదటి భార్య అంటే చాలా ఇష్టమంట. ఈ పెళ్లి వద్దు అని చెప్పారంట. కానీ అంజలీదేవి గారు పట్టుబట్టి పంపించారంట. అందుకని ఇప్పుడు అతను రాలేదు అని అందరూ అనుకుంటున్నారు అని చెప్పింది పద్మ. సీత పై ప్రాణాలు పైనే పోయాయి. బొమ్మలా నిర్ఘాంతపోయి ఆలోచిస్తూ ఉండిపోయింది. సుబ్బారావు గారు ప్రమీల అంజలీదేవి దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. సీత వాళ్ళని చూస్తూ ఉంది. సుబ్బారావు గారు ఏదో వేడుకోలుగా అంజలీదేవితో మాట్లాడడం గమనిస్తోంది. అంజలీదేవి గారు సర్ది చెబుతున్నట్లు సుబ్బారావు గారు చేయి పట్టుకుని చెప్తున్నారు. కళ్యాణ మండపంలో కూర్చున్న వారు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఒక మాటకే పరిపరి విధాల ఆలోచించే లోకం మనది. సీత పెళ్లి పీటల మీద అలా ముడుచుకొని కూర్చుని ఉంది. ఈ ఒక్క సంబంధం పీటల వరకు వచ్చింది. నా జాతకంలో పెళ్లి అనేది లేదేమో దేవుడా, పెళ్లి రాత నా జీవితంలో లేదా అనుకుంది మనసులో. సీత ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఈ పెళ్లి కనుక ఆగిపోతే నేను నలుగురిలోనూ తలెత్తుకుని తిరగలేను. పెళ్లి అవ్వలేదని పొడిచి పొడిచి అడిగిన వాళ్ళే ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందా, ఇక జన్మలో నీకు పెళ్లి అవ్వదు, నువ్వు ఇలాగే ఉండాలి, నీ జీవితం ఇంతే, నువ్వు నష్టజాతకురాలివి అని నానా మాటలు అంటారు. దేవుడా ఇలా చేశావు, పీటల వరకు వచ్చిన పెళ్లిని ఎందుకు ఆపేయాలి అనుకుంటున్నావు? నేనేం పాపం చేశాను, ఒక ఆడపిల్లకి ఎన్ని కష్టాలు పెడతావా అని మనసులో దేవుడిని పదే పదే వేడుకుంది. అంజలిదేవి గారు మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తడం లేదు. ఏం చేయాలో అర్థం కాక అంజలిదేవి గారు కోర్టుకు బయలుదేరాలి అనుకుంది. మనం కోర్టుకు వెళ్దాం అంది డ్రైవర్తో. అతను సరే అని కారు దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా కృష్ణబాబు వచ్చాడు, కృష్ణబాబు వచ్చాడు అని అరుస్తున్నాడు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. కృష్ణ వచ్చాడు అన్న పిలుపుకి అందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. అంజలీదేవికి కృష్ణను చూసిన ఆనందం కంటే కోపం ఎక్కువైంది. కృష్ణ రావడమే నవ్వుతూ అమ్మ దగ్గరకు వచ్చాడు. అంజలీదేవికి కృష్ణని లాగి చెంప మీద ఒకటి కొట్టాలనిపించింది కానీ కృష్ణని చూసి ఆ పని చేయలేకపోయింది. కొడుకు అంటే అంత ప్రేమ, అతను ఏం చేసినా భరిస్తుంది. అమ్మ కదా, భరిస్తుంది సహనంతో. అమ్మా క్షమించు, కోర్టులో ముఖ్యమైన కేసు వచ్చింది, అందుకే అది పూర్తయ్యే వరకు ఫోన్ కాల్ అటెండ్ చేయలేదు. నీ కోపం నాకు తెలుసు, నువ్వు ఎంత టెన్షన్ పడుతూ ఉంటావో నాకు తెలుసు, కానీ ఏం చెయ్యనమ్మా, వృత్తికి మించిన దైవం లేదు కదా, మీకు తెలిసిందేగా, పని ఉంటే నేనేమీ లెక్క చేయనని. తప్పక ఆగిపోవాల్సి వచ్చింది అన్నాడు కృష్ణ. ఎంత టెన్షన్ పెట్టావురా, అందరూ పరిపరి విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ పిల్ల మొహం నేను చూడలేకపోయాను. బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉంది. టైం అవుతోంది అని పద అని కంగారు పెట్టింది అంజలీదేవి. ఒక్క నిమిషం, నేను ఫ్రెష్ అయి వస్తానని రూంలోకి వెళ్ళాడు కృష్ణ. పద్మావతి మళ్ళీ సీత దగ్గరకు వచ్చి చెప్పింది, అక్క తలెత్తి చూడు, కృష్ణ వచ్చాడు, అబ్బాయి పేరు కృష్ణ. ఇంక నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, నీ జీవితం ఒక్క క్షణంలో మారబోతుంది అని చెప్పింది. సీత మోకాళ్ళ మీద తలపెట్టి పీటల మీద కూర్చుంది. ఆమె అలాగే ఉంది. తలెత్తి పైకి కూడా చూడలేదు. ఆమెకి ఆ మాట సంతోషం కలిగించలేదు. అగాధంలో పడిన సీతకి ఒక్క క్షణంలో పైకి రావాలి అంటే కష్టం. ఆమెకి పెళ్లి కొడుకు వచ్చాడు అని సంతోషం కొంచెం కూడా లేదు. తన ముఖంలో ఆనందం కాని బాధ కాని ఏమీ కనిపించలేదు. నిశ్చలంగా అలా ఉండిపోయింది. అమ్మా పెళ్లి కొడుకు వచ్చారు కదా, తీసుకురండి అన్నారు పంతులు గారు. ఒక నిమిషం అండి అని చెప్పి అంజలీదేవి కృష్ణ గదిలోకి వెళ్ళింది. బుడబుడ 2 చెంబులు నీళ్లు పోసుకొని కొత్త బట్టలు వేసుకొని పెళ్లి కొడుకు అలంకరణలో రెడీ అయ్యాడు కృష్ణ. కృష్ణని చూసి అంజలీదేవి చాలా మురిసిపోయింది. కొడుకు ఇంత తొందరగా గతం తాలూకా ఆలోచనల నుండి మారతాడు అనుకోలేదు. ఏదో మాయ కొడుకుని మార్చింది. సీత పేరుకి ఒప్పుకున్నాడు అనుకుంది మనసులో చాలా అందంగా ఉన్నావు కృష్ణ, నా దిష్టి తగిలేలా ఉంది అనుకుంది. పదరా కృష్ణ, పంతులు గారు పిలుస్తున్నారని చెయ్యి పట్టుకుని మండపంలోకి తీసుకుని వచ్చింది. కృష్ణ మండపంలోకి వచ్చి అందరినీ ఒక్కసారి చూసి చిరునవ్వు నవ్వాడు.
పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. అంతేకాని సీతని చూడాలని ఆశ, ఆమె ఎలా ఉంటుంది అనే ఆలోచన లేదు. అతని తల్లి చెప్పింది చేస్తున్నాడు అంతే. సీతకి కూడా ఇప్పుడు వరకు అనుభవించిన బాధ మనసులో అలాగే ఉంది. కానీ సంతోషం ఏమాత్రం కనిపించడం లేదు. ఒక్కసారిగా బాధలో నుంచి తేరుకుని సంతోషంలోకి రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి. జరగదు అనుకున్న పెళ్లి మళ్ళీ జరుగుతుంది. సుబ్బారావు, ప్రమీల కూడా భయంతో కూడిన ఆనందంలో ఉన్నారు. అంటే ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయం వాళ్ళ మనసులో ఉండిపోయింది. పంతులు గారు జీలకర్ర బెల్లాన్ని కృష్ణ చేతిలో, సీత చేతిలో పెట్టారు. సీత తల మీద కృష్ణ జీలకర్ర బెల్లం పెట్టాడు. సీత కూడా కృష్ణ తల మీద జీలకర్ర బెల్లం పెట్టింది. ఇద్దరికీ అడ్డంగా ఉన్న తెర తీశారు. ఒకరికొకరు చూసుకోండి అని పంతులు గారు అన్నారు. కృష్ణ కళ్ళు సీత వైపు తిరిగాయి. సీతను చూశాడు. చామన ఛాయలో ఉన్న సీత పెద్ద కళ్ళు వేసుకుని కృష్ణను చూసింది. మొదటిసారి చూపులు కలుసుకున్నాయి. ఇద్దరికీ పెదవుల మీద ఒక్కసారిగా చిరునవ్వు వచ్చింది. చిరునవ్వు చూసి అంజలీదేవి చాలా మురిసిపోయింది. ఆ చిరునవ్వులో ఎన్నో అర్థాలు కనిపించాయి. మొదటిసారిగా సీత కృష్ణను చూసింది. కృష్ణ నచ్చినట్లే ఉంది. ఆమె పెదాల మీద చిరునవ్వు కనిపిస్తుంది. రామకృష్ణ, అమ్మాయిని బాగా చూడరా అంది అంజలీదేవి. రామకృష్ణ సీత వైపు చూశాడు. అతని మనసు చూస్తున్నది సీతని కాదు, అతని మొదటి భార్య రుక్మిణిని అని అంజలీదేవికి తెలియదు. సీత అత్తవారింట్లో అడుగుపెట్టింది. అంతా కొత్త కొత్తగా ఉంది. ఇంద్రభవనం లాంటి ఇల్లు. సీతకు, కృష్ణకి హారతి ఇవ్వడానికి గుమ్మం ముందే నిల్చోబెట్టి పేర్లు అడుగుతున్నారు వరసైన వాళ్ళు. సీత సిగ్గుపడుతుంది కానీ తన నోట్లో నుంచి కృష్ణ పేరు బయటికి రాలేదు. కృష్ణ కూడా అంతే ముభావంగా ఉన్నాడే గాని సీత పేరు చెప్పలేదు. హారతి పట్టుకుని ఉన్న ఆడవాళ్ళు ఏవో జోకులు వేస్తున్నారు కానీ సీతకి, కృష్ణకి అవేమీ పట్టడం లేదు. పెళ్లి తంతు ఒక సరదాగా జరుగుతుందని వాళ్ళకి అనిపించడం లేదు. ఎందుకు వీళ్ళు అంత రాద్ధాంతం చేస్తున్నారని కృష్ణకు అనిపిస్తుంది. నేను ఏదో కొత్త పెళ్లి కొడుకులాగా చేస్తుంది. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు పెళ్లి కొత్తగా జరుగుతున్నట్లు. ఇదంతా అర్థం కాని తంతు అనుకున్నాడు మనసులో. సీతలో సహజంగా ఉండే పెళ్లి కూతురు సిగ్గు కంటే భయం ఎక్కువగా ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందనే భయం మాత్రం పోలేదు. మీరు పేరు చెప్తే కానీ లోపల అడుగుపెట్టేది లేదు అన్నది అందులో ఒక ఆమె. ఎందుకు ఇంతసేపు మమ్మల్ని ఇలా నించోబెడతారు? తొందరగా చెప్పేస్తే మీ పని మీరు చేసుకోవచ్చు కదా అంది మరదలు వరసైన ఇంకొక ఆమె. ఇంకా తప్పక సీత పెదవి విప్పింది. కృష్ణ గారు, నేను వచ్చాను అంది. కృష్ణ ఏంటి అమ్మాయి, పూర్తి పేరు తెలియదా అన్నది. కృష్ణకి అక్క వరసైన ఆమె. నిజంగా కృష్ణ పేరు, పూర్తి పేరు ఏమిటో తెలియదు సీతకి. అంజలీదేవికి ఆ విషయం వెంటనే అర్థమైంది. చెప్పు సీత, రామకృష్ణ నేను వచ్చానని చెప్పు అన్నది. అప్పుడు వెంటనే అత్తగారిని చూసి ఒక చిరునవ్వు నవ్వి రామకృష్ణ నేను వచ్చాను అని చెప్పింది. కృష్ణకి కూడా సీత వివరాలు తెలియదు. అమ్మా ఏంటి అని కళ్ళు సైగ చేశాడు. సీత, సీతా మహాలక్ష్మి అని చెప్పారా అంది తన వైపు చూసి. అప్పుడు ఒకసారి రామకృష్ణ సీత వైపు చూశాడు. సీత వినయంగా తలవంచుకొని నించుని ఉంది. మొదటిసారి రామకృష్ణ సీతని చూడడం. సీతని చూస్తూ నేను సీతా మహాలక్ష్మి వచ్చాము అని చెప్పాడు. అప్పుడు కానీ అక్కడ ఉన్న ఆడవాళ్ళు సంతోషపడలేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన మామూలు చెల్లించి ఇద్దరు కుడికాలు లోపల పెట్టి నడిచారు. సీత ఇల్లంతా చూసింది. చాలా పెద్ద ఇల్లు. ప్రతి వస్తువు ఎక్కడికక్కడ తీర్చిదిద్దినట్లు ఉంది. పెద్ద హాలు, 3 బెడ్రూమ్స్, వంటగది, డైనింగ్ హాల్, పూజ గది అన్నీ వేటికవి ఒక బొమ్మరిల్లులో ఉన్నట్లు అమర్చి ఉన్నాయి. కృష్ణ తన రూంలోకి వెళ్ళిపోయాడు. సీత హాల్లో కూర్చుని ఉంది. కొంతమంది చుట్టాలు అందరూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అంజలీదేవి వాళ్ళందరికీ వీడ్కోలు చెబుతుంది. సీతకు చెప్పి అందరూ బయలుదేరుతున్నారు. రాత్రి ముహూర్తానికి పంతులు గారు పంచాంగం చూస్తున్నారు. ఈ రాత్రికి ముహూర్తం బాగుంది అని శోభనం ముహూర్తం పెట్టారు పంతులు గారు. అసలు ముఖపరిచయం లేని వ్యక్తి, కనీసం మనిషిని సరిగ్గా చూడలేదు కూడా. చూడలేని వ్యక్తితో రాత్రికి శోభనమా? సీత ఆలోచిస్తూనే ఉంది. సీత, ఇది నీ రూమ్. ఇక్కడ నీ బట్టలు అన్నీ ఉన్నాయి. స్నానం చేసి రెడీ అయ్యి ఉండు. నేను ఇప్పుడే వస్తాను అని సీతకి రూమ్ చూపించారు అంజలీదేవి. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బంధాలు. ఇన్ని ఏళ్ళు ఉన్న ఇల్లు, అమ్మా నాన్న అందరూ దూరపు బంధువులు అయిపోయారు. నాన్న మురిపం, అమ్మ లాలల దూరం అయిపోయినాయి.
పుట్టిన ఇల్లు వదిలి ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే ఆడపిల్ల మనసు బాధ ఎవరికీ అర్థం కాదు, ఒక్క ఆమెకి తప్ప. తెల్ల చీరలో అందంగా ముస్తాబైంది సీత. సీత నలుపే గాని చక్కగా రెడీ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. సీతను చూసిన అంజలీదేవి గారు చాలా మురిసిపోయారు. కోడలి చేతులు పట్టుకొని, ఈ రోజు నుంచి నా కొడుకు బాధ్యత నీదే. వాడు జీవితంలో చాలా కోల్పోయాడు. వాడు కోల్పోయినవి అన్నీ వాడికి తిరిగి ఇస్తావని అనుకుంటున్నాను. నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నా. నా ఆశ తప్పు కాదని నువ్వు నిరూపిస్తావు అని అనుకుంటున్నాను. నీ పెళ్ళికి నా మనవడు మనవరాలు రాలేదు. వారికి ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. అయినా ఇప్పుడు అవి ఎందుకులే, తర్వాత మాట్లాడుకుందాం. పదా గదిలోకి, ముహూర్తం టైం అవుతుంది అని పాల గ్లాసు చేతికి ఇచ్చింది. సీత, నీకు అమ్మ అత్త అన్నీ నేనే అని మర్చిపోకే. నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నాతో చెప్పు అంది. అత్తగారు అమ్మలా మాట్లాడేసరికి సీత మనసు ఆనందంతో పొంగిపోయింది. సరే అమ్మా అని అత్తగారిని కౌగిలించుకుంది. అత్తగారు తల్లిలా ఉంటాను అని మాట ఇస్తే ఆడపిల్ల మనసు ఉప్పొంగిపోతుంది కదా. సీత చిన్నగా రామకృష్ణ ఉన్న గది తలుపు దగ్గర నిలబడింది. రామకృష్ణ ఏదో పుస్తకం చదువుతూ మంచం మీద పడుకుని ఉన్నాడు. జడ్జిగారు కదా, ఎప్పుడు పుస్తకం చేతిలో ఉంటుంది ఏమో అనుకుంది. చదువు అంటేనే ఆమడ దూరం ఉండే సీతకి చుట్టూరా పుస్తకాలు కనిపించేసరికి కొంచెం ఆందోళనగా అనిపించింది. అక్కడే పాల గ్లాసు పట్టుకుని అలానే ఉంది. కృష్ణ వచ్చి సీతని గదిలోకి తీసుకువెళ్తాడు అనుకుంది. కృష్ణ పుస్తకం చదువుతూ తన లోకంలో తను ఉన్నాడు. ఆయన పుస్తకాలు చదివితే ఎటూ చూడరు అన్నమాట అని మొదటి విషయాన్ని గమనించింది. 5 నిమిషాలు నించున్న సీత చిన్నగా దగ్గింది, నేను వచ్చాను అన్నట్లు. అప్పుడు తలెత్తి సీత వైపు చూశాడు రామకృష్ణ. వచ్చావా, గమనించనే లేదు అని పుస్తకం పక్కన పెట్టి, రా ఇలా రా, కూర్చో అన్నాడు. సీత చిన్నగా అడుగులు వేసుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళి పాల గ్లాసు అందించింది. నేను పాలు తాగను, పక్కన పెట్టు అన్నాడు. మొదటిసారిగా సీత తన చేతులతో అందిస్తున్న పాలని వద్దనేసరికి కొంచెం చిన్నబిచ్చుకొని పక్కనే ఉన్న టేబుల్ మీద పాల గ్లాసు పెట్టింది. నీ పేరేంటి? సీత అని ఆగాడు. సీతా మహాలక్ష్మి, అందరూ సీత అని పిలుస్తారు అంది సీత. ఓ సీతా మహాలక్ష్మి, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అన్నాడు. ఆ మాటకి సీతకి ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంది. నేను ఏమీ చదువుకోలేదు అన్నది చిన్నగా. నిజమా? ఈ రోజుల్లో కూడా చదువుకోని అమ్మాయిలు ఉన్నారా అన్నాడు ఆశ్చర్యంగా. సరే, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మా అమ్మ నీకు అన్ని విషయాలు చెప్పే ఉంటుంది అనుకుంటున్నాను. అన్నీ సిద్ధపడి పెళ్లి చేసుకున్నావు అనుకుంటున్నాను. ఏ విషయాన్ని సస్పెన్స్లో పెట్టి సాగదీయడం నాకు ఇష్టం ఉండదు. అందులో ఇది జీవిత సమస్య, ఇది కోర్టు కాదు. పదే పదే వాయిదా వేసి తీర్పు ఇవ్వడానికి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకున్నా. అది ఈరోజే, ఇప్పుడే చెప్పేస్తాను అన్నాడు కృష్ణ. కృష్ణ ఏమి చెప్పాలి అనుకుంటున్నాడు సీతకి అర్థం కాలేదు. నా భార్య పేరు రుక్మిణి. నేను తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. దేవుడికి మా ప్రేమ నచ్చలేదు. యాక్సిడెంట్లో తను నాకు దూరం అయింది. పిల్లల బాధ్యత అమ్మ ఇప్పటి వరకు చూసుకుంది. నేను రుక్మిణిని తప్ప ఎవరిని నా భార్య స్థానంలో ఊహించుకోలేను. నీతో పెళ్ళి అమ్మ కోసం చేసుకున్నా. నాతో సంసారం ఆనందమయంగా ఉంటుంది అని ఊహించుకోవద్దు. ఎందుకు అంటే సంసార జీవిత యోగం నాకు లేదు. యాక్సిడెంట్లో నడుముకి దెబ్బలు తగిలి నేను సంసారానికి పనికిరాను. ఆ విషయం అమ్మకి చెప్పలేను. నీకు ఆశలు కల్పించి నీలో నా మీద ప్రేమ కోరిక కలిగితే నేను ఏమి చేయాలి? అందుకే ముందే నీకు ఈ విషయం చెప్పాలి అనుకుని చెబుతున్నా అన్నాడు రామకృష్ణ. రామకృష్ణ చెప్పిన మాటలు అయోమయంగా అర్థం కాకుండా ఉంది సీతకి. తాళి కట్టిన భర్త మొదటిసారిగా మాట్లాడిన మాటలు. జీవితం అంతా అయోమయంగా ఉంది సీతకి. రామకృష్ణ అన్న మాటలకి సీతలో ఆశ్చర్యం కానీ, భయం కానీ, ఆందోళన కానీ ఏమీ కనిపించలేదు. మంచం మీద కూర్చున్న సీత, నాకు నిద్ర వస్తుందండి అని వెళ్ళి పడుకుంది. సీత మాటలకి రామకృష్ణకి ఆశ్చర్యం కలిగింది. అదేంటి, నేను చెప్పిన విషయానికి లేచి గోల చేస్తుంది అనుకున్నాను. ఏమీ పట్టనట్టు అలా వెళ్ళి పడుకుంది. ఇప్పుడు ఆశ్చర్యపోవడం రామకృష్ణ వంతైంది. అంటే సీతకి వేరే వారితో పరిచయం ఉందా? సీత పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించిందా? వేరే ఆడపిల్ల అయితే నేను చెప్పిన విషయానికి రాత్రంతా ఏడుస్తూ ఉండేవారు. ఏంటి, సీత ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది?
నాకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది అనుకున్నాడు రామకృష్ణ. పక్షుల కిలకిల రాగాలతో సూర్యోదయం అయింది. రామకృష్ణకి ఉదయమే లేచి వాకింగ్కి వెళ్ళడం అలవాటు. సీత ఇంకా లేవలేదు. అదేంటి ఇంత పొద్దెక్కినా లేవలేదు అని దగ్గరికి వెళ్ళి సీతను భుజం మీద చరుస్తూ సీత లెగు అన్నాడు. ఆ మాటకు సీత ఉలిక్కిపడి లేచింది. క్షమించండి, బాగా నిద్ర పట్టేసింది అన్నది. రామకృష్ణకి అర్థం కాని విషయం ఏంటంటే సంసారానికి పనికిరాని భర్త అని మొదటి రాత్రి తెలిసిన భార్య ఈ విధంగా ప్రవర్తించడం అతనికి అస్సలు అంతుపట్టడం లేదు. దీనిలో ఏదో రహస్యం ఉంది. నాకు తెలిసి సీతకి పెళ్లికి ముందే శోభనం జరిగిపోయి ఉంటుంది. అందుకే ఈ మాట గురించి అస్సలు పట్టించుకోలేదు అనుకున్నాడు. అనుమానం అనే పెద్ద భూతం చిన్నగా రామకృష్ణ మెదడులో ప్రవేశించింది. ఎంతటి ఉన్నత చదువులు చదువుకున్నా, ఉన్నతమైన స్థానంలో ఉద్యోగం చేస్తున్నా మగవారికి అనుమానం అనే బీజం పడితే అది ఇంతింతై వటవృక్షం అవుతుంది. ఎంత పెద్ద జడ్జి అయినా కూడా రామకృష్ణ కూడా మగవాడే కదా. సీత లేచి ఫ్రెష్ అయ్యి గది నుండి బయటకు వచ్చింది. అప్పటికే అంజలీదేవి టిఫిన్ సిద్ధం చేయించి టేబుల్ మీద సర్ది ఉంచింది. రా సీత, నీకోసం టిఫిన్ సిద్ధంగా ఉంది అన్నారు. నాకింకా ఆకలిగా లేదు అత్తయ్య గారు, నేను ఇప్పుడే తినలేను అన్నది సీత. సీత ముభావంగా ఉండేసరికి అంజలీదేవికి ఏమీ అర్థం కాలేదు. ఏం సీత అలా ఉన్నావు అంది. ఏం లేదు అత్తయ్య గారు, ఇప్పుడే లేచాను కదా, అందుకే అలా ఉన్నాను అంది సీత. రామకృష్ణ వాకింగ్ పూర్తి చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి ఏంటమ్మా ఈరోజు స్పెషల్ అన్నాడు. సీత తల వంచుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉంది. సీత ముఖంలో కదలికలు గమనిస్తున్నాడు. సీత ప్రశాంతంగా ఉందా, అజడిగా ఉందా అని గమనిస్తున్నాడు. సీత ముఖంలో ఎలాంటి ఆశ్చర్యం, ఆందోళన కనిపించలేదు. అసలు ఏంటి ఈ అమ్మాయి? నేను చెప్పిన విషయం అర్థమైందా లేదా తెలియడం లేదు. పెళ్లి వద్దు అనుకున్న నాకే అర్థం కాని విషయంలా ఉంది సీత. తన గురించి నేనే ఎక్కువ ఆలోచిస్తున్నా ఏమిటి అనుకున్నాడు మనసులో రామకృష్ణ. సీత ఒంటరిగా కూర్చుని ఉంది. రాత్రి రామకృష్ణ చెప్పిన విషయం ఆలోచిస్తుంది. ఇంత పెద్ద షాక్ భరించడం ఆడపిల్ల వల్ల కాదు. కేవలం పెళ్లి అవుతుంది అనే ఆలోచనలోనే ఉంది, కానీ తర్వాత విషయం ఆమె ఆలోచనలో లేదు. రామకృష్ణ మొదటి రాత్రి ఈ విషయం చెప్పినందుకు ఏం మాట్లాడాలో అర్థం కాక పడుకుండిపోయింది. రామకృష్ణని ఎలా అర్థం చేసుకోవాలి? అతను 10 మందికి తీర్పులు చెప్పే జడ్జి. నా సమస్యకు పరిష్కారం ఏమిటి? నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఈ విషయం ఆయననే ప్రశ్నించాలి. కేవలం శారీరక సుఖం కోసమే పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటే, ప్రతి మనిషికి జీవితంలో ఆకలి దప్పులు ఎలాగో శారీరక కోరికలు అంతే కదా. మనసు పరిపరి విధాల పోతుంది. నాకు చదువు లేకపోయినా నా మనసులో భావాలు, కోరికలు ఉన్నాయి కదా. ఈరోజు ఎలాగైనా రామకృష్ణ గారితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను ఖచ్చితంగా సంసార సుఖానికి పనికిరాను అని చెప్పేశారు. అలాంటి మనిషి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఏంటి అని ఎలా అడగాలి? అంజలీదేవి కొత్త కోడల్ని తీసుకొని గుడికి వెళ్ళాలి అనుకుంది. కానీ సీతకి గుడికి వెళ్ళాలి అని లేదు. ఆ దేవుణ్ణి ఇప్పటి వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజించి రోజు గుడికి వెళ్ళి కీర్తనలు పాడాను. అలాంటిది నా జీవితం ఎందుకిలా చేశాడు? కన్యగా ఉండిపోయినా నా జీవితం చక్కగా ఉండేది. ఇప్పుడు ఒకరికి భార్యను, కానీ కనీసం భార్యస్థానం ఇచ్చాడా ఆ దేవుడు అని అనుకొని, అత్తయ్య గారు ఈరోజు నేను గుడికి రాలేను అని చెప్పింది. అదేంటి సీత, నువ్వు రోజు గుడికి వెళ్తావు, అన్ని పాటలు పాడతావని అన్నారు. అలాంటిది నువ్వు గుడికి రాను అంటున్నావేంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది అంజలీదేవి. ఆ దేవుడు నాకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు అత్తయ్య గారు, అందుకని ఆ దేవుడితో నాకు పని లేదు అనిపిస్తుంది. నాకు ఈ ఇల్లే దేవాలయం అంది సీత. సీత మాటలు అర్థం కాలేదు. సరే నీ ఇష్టం అని, సీత నువ్వు నీలాగే ఉండు, పెళ్ళి అయిందే అని కొత్త అర్థం వెతుక్కుని నీలో మార్పు తెచ్చుకోవద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలీదేవి. సీతని అందంగా ముస్తాబు చేసి గదిలోకి పంపింది అంజలీదేవి. తల్లి ప్రేమ ఎంత గొప్పది, కొడుకు సుఖం కోసం ఎంత తపన అని మనసులో నవ్వుకుంది సీత. రామకృష్ణ ఎప్పటిలాగే ఏవో పుస్తకాలలో మునిగి ఉన్నాడు. కానీ సీత మొహం ఎలా చూడాలో ఆయనకి అర్థం కావడం లేదు. అందరికీ తీర్పు చెప్పిన ఆయన ఇప్పుడు సీత ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అంది సీత రామకృష్ణ పక్కన నించుని. సీత ఇలా అడుగుతుంది అనుకోలేదు.
నేను అదే చెప్పాలి అనుకుంటున్నా. నా కోసం నీ జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే అతనితో బిడ్డను కను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ బిడ్డకు తండ్రిగా నేను ఉంటాను అన్నాడు రామకృష్ణ. కోర్టులో ప్రతి ఒక్కడి సమస్యలు విని ఇతనికి ప్రతిదీ చిన్న విషయంలా అనిపిస్తుందా, లేక విశాల హృదయం గల మనిషా అతను? నన్ను ఇంకొకరికి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కను అంటున్నాడు. సీత మది నిండా ప్రశ్నలే. రామకృష్ణ ఎప్పటిలాగే మౌనంగా ఉన్నాడు. భార్యని నీ ఇష్టం, నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళు అన్నాడు అంటే అతనికి భార్య అంటే ప్రేమ లేదు, భార్య అనే బంధం గురించి తెలియదు, అందుకే అలాంటి మాట అనగలిగాడు అనుకుని ఈ విషయాన్ని చాలా తెలివిగా డీల్ చేయాలి, లేకపోతే నా జీవితంతో పాటు నా పరువు కూడా ఈ మనిషి రోడ్డున వేస్తాడు. ఇన్నాళ్ళు కాపాడుకున్న జీవితం ఇతను చెప్పిన ఒక్క మాట వల్ల నాశనం అయిపోతుంది. ముందు నేను నా భర్తని మార్చుకోవాలి, నేనంటే ఏమిటో తెలియజేయాలి అని నిర్ణయానికి వచ్చినట్టు సంకల్పం తీసుకుంది. భార్య చనిపోయి ఆ ప్రేమలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు అనిపించింది. అందుకే నన్ను ఇంత మాట అనగలిగాడు. ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను అనిపించింది సీతకి. రామకృష్ణ రేపటికి వాయిదా పడిన కేసు గురించి స్టడీ చేస్తున్నాడు. సీత చిన్నగా రామకృష్ణ ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళింది. మీరు చెప్పిన విషయం నాకు అర్థమైంది, నేను మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ నేను బయటకు వెళ్తే అక్కడ నలుగురు చూస్తే మీ పరువు పోతుంది అన్నది. అది నిజమే, మరి ఏం చేయాలి అన్నాడు రామకృష్ణ పుస్తకంలోనే తల ఉంచి. నేను బయటకు వెళ్లకుండా ఆ ఏర్పాట్లు ఏవో మీరే చేయండి అంది సీత. ఒక్కసారి ఆశ్చర్యం. తల పైకెత్తి సీత కళ్ళలోకి చూశాడు. ఎలాంటి బెరుకు భయం లేకుండా ఉంది సీత. అతను ఏమి విన్నాడో అతనికి అర్థం కాలేదు. మళ్ళీ చెప్పు అన్నాడు. సీత తడుముకోకుండా అదే అండి, నిన్న మీకు చెప్పాను కదా నాకు పిల్లలంటే ఇష్టం అని. అప్పుడు మీరు నీ ఇష్టం, నువ్వు ఎలా అయినా సుఖపడు, పిల్లల్ని కను, నేను ఏమీ అనుకోను అన్నారు కదా, అదే చెప్పాను. దానికి తగిన ఏర్పాట్లు చేయండి అని అన్నది. సీత ఇలా డైరెక్ట్గా అడుగుతుంది అనుకోలేదు. నీకు ఎంత ధైర్యం, నన్నే ఇలా అడుగుతావా అన్నాడు కోపంగా. మీరు చెప్పగా లేనిది నేను అడిగితే తప్పేముంది అంది అదే కోపంతో, కొంచెం కూడా తడబడకుండా. సీత ఏదో అమాయకురాలు అనుకున్నాడు గాని నిజంగా తెగిస్తుంది అనుకోలేదు. రామకృష్ణకి సీత ఒక సమస్యగా ఉంటుంది అనిపించింది. ఆ విషయం రేపు మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకో అన్నాడు. నేను మీ పక్కనే పడుకుంటా అంది సీత. నాకు కొంచెం వర్క్ ఉంది, మాట్లాడకుండా వెళ్ళి పడుకో అన్నాడు కొంచెం హెచ్చు స్వరంలో. సీత మంచం మీద పడుకుంది. రామకృష్ణ మనసు రుక్మిణి మీదకి మళ్ళింది. ఆమె జ్ఞాపకాలు, ఆమె ప్రేమతో మనసంతా నిండిపోయింది. నన్ను ప్రేమించే భార్యని నా నుండి ఎందుకు దూరం చేశావు అని ఆ దేవుడిని ఎప్పుడూ అడగలేదు. కానీ సీతను చూసిన తర్వాత అడగాలి అనిపిస్తుంది. నా భార్యని నా నుండి ఎందుకు దూరం చేశావు దేవుడా అని అనుకున్నాడు. సీత మాత్రం ఎలా అయినా రామకృష్ణకి తన మీద ప్రేమ కలిగేలా మార్పు రావాలి అని కోరుకుంటుంది. పడుకున్నది మళ్ళీ లేచి, ఏమండి కొంచెం పక్కన పడుకుంటారా, నాకు మా అమ్మ మీద కాలు చేయి వేసి పడుకోవడం అలవాటు అన్నది. ఆ మాటకి రామకృష్ణకి నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు. కోపంతో గట్టిగా అరిచి సీతని కొట్టాలి అని దగ్గరికి వచ్చాడు. వెంటనే సీత రామకృష్ణని కౌగిలించుకొని సారీ అన్నది. స్త్రీ స్పర్శకి రామకృష్ణ ఒక్కసారిగా బొమ్మలా ఉండిపోయాడు. స్త్రీ స్పర్శ ఎలాంటి వారినైనా కరిగిపోయేలా చేస్తుంది. రామకృష్ణలో కూడా మార్పు వస్తుందేమో, వేచి చూడాలి. సీత రామకృష్ణ నడుము పట్టుకుని అలా ఉండిపోయింది. ఏమీ తోచని అయోమయంలో ఉన్నాడు రామకృష్ణ. సీత తన భార్య హక్కు కోరుకుంటుంది. నా అసమర్థత ఆమెకి శాపంగా మారిందని ఎలా చెప్పాలి? రామకృష్ణ మనసులో వేల ప్రశ్నలు. భార్యని పక్కకు తోసి ఏమీ చెయ్యలేని నిస్సహాయత మగవాడికి రాకూడదు. భార్యని సుఖపెట్టే అదృష్టం లేని జీవితం ఎందుకు అనుకుంటూ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. రామకృష్ణకి ఎంత దగ్గర అవుదామో అనుకున్నా తను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు సీతకి. ఏమీ తెలియని సీత భర్త ప్రేమను కోరుకోవడం తప్ప అని ఆలోచనలో పడింది. సీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. నిద్రలో భయంకరమైన కలలు, తనను ఎవరో అగాధంలోకి తోస్తున్నట్లు. ఎందుకు నా జీవితం ఇంతలా నాశనం చేశావు అని నిద్రలోనే ఏడుస్తుంది. సీత ఎంతకీ నిద్ర లేకపోయేసరికి అంజలీదేవికి మనసులో ఏదో చిన్న అనుమానం కలిగింది. ఎప్పుడు ఇంత పొద్దుపోయే వరకు నిద్రపోలేదు, ఏమై ఉంటుంది? ఒకవేళ రామకృష్ణ మనసు మారి సీతకు దగ్గరయ్యాడా?
అలా అయితే దేవుడికి శతకోటి నమస్కారాలు మనసులోనే తెలిపింది. సీత జీవితం ఆనందంగా ఉండాలి. రామకృష్ణ కూడా సీతని ఆనందపరచాలి. అదే ఆమె కోరిక. కొడుకు సుఖం కోసం ఈ వయసులో పెళ్లి చేసింది. సీతకి దగ్గరైతే చాలు అనుకుంది మనసులో. సీత ఇప్పుడు ఎలా ఉందో చూడాలని అనిపించింది. తలుపు దగ్గరికి వెళ్ళి చిన్నగా సీత సీత అని 2 సార్లు పిలిచింది. సీతకప్పుడు మెలకువ వచ్చి ఉలిక్కిపడి లేచింది. తలుపు చప్పుడు విని తలుపు తీసింది. అత్తగారిని అలా బొమ్మలా చూస్తూ నిలబడిపోయింది. ఎరుపెక్కిన కళ్ళతో చెదిరిన జుట్టుతో ఉన్న సీతను చూసి అంజలీదేవి ఏదో ఊహించుకుని సీత భుజాలు 2 పట్టుకుని, నేను అనుకున్నది నిజమే కదా, మా రామకృష్ణ మనసు మారింది కదా, నీకు దగ్గరయ్యాడు కదా అన్నది మురిపంగా. సీతకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అత్తగారిని బాధ పెట్టాలని అనిపించలేదు. సిగ్గు నటిస్తూ అవును అని తల ఊపింది. అంజలీదేవి ఆనందానికి అవధులు లేవు. సీత, చాలా సంతోషం, నా కొడుకు ఇంత తొందరగా మారతాడు అనుకోలేదు, అంతా నీ వల్లే తల్లి అని ప్రేమగా దగ్గరికి తీసుకుంది. సీత కన్నీళ్లు దాచుకోలేకపోయింది. అంజలీదేవి భుజం సీత కన్నీటికి తడిచింది. పిచ్చిపిల్ల, బాధ ఎందుకే, ఇది చాలా సంతోష సమయం అని అంజలీదేవి ప్రేమగా సీత తల నిమిరింది. సీత, నువ్వు తొందరగా రెడీ అయితే గుడికి వెళ్దాము అంది. సరే అత్తమ్మ అని లోపలికి వెళ్ళింది. సీత మంచం మీద కూర్చుని దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. అత్తగారి సంతోషం కోసం ఆమె మొహంలో ఆనందం చూడాలని ఇంత పెద్ద అబద్ధం చెప్పాను. ఆయనకు తెలిస్తే నన్ను ఏమంటారో అని బాధపడింది. కోర్టులో కేసు వాదించడం కోసం లాయర్ సిద్ధంగా ఉన్నాడు. బోనులో ఒక స్త్రీ నించుని ఉంది. కోర్టుకు పూర్వాపరాలు తెలపండి అని జడ్జి రామకృష్ణ అన్నారు. లాయర్ పైకి లేచి ముద్దాయి దగ్గరికి వెళ్ళి, ఈమె పేరు మాయావతి, భర్త అసమర్థుడని వేరే వాడితో సంబంధం పెట్టుకుంది. అది తెలిసి భర్త నిలదీస్తే అతన్ని హతమార్చింది. మానవత్వాన్ని మరచి భర్తని చంపిన ఈమెకి కఠిన శిక్ష విధించాల్సినదిగా కోరుతున్నాను అని ముగించాడు లాయర్. ఆ మాటలు వినగానే రామకృష్ణ గుండెల్లో గుణపం దిగినట్టు అనిపించింది. సీత పరిస్థితి ఏమిటి? సీత కూడా యవ్వన వాంఛలకు లోబడి సీత గీత దాటితే అనుకున్నాడు. మనసులో ఆ మాట అనుకోగానే అతని ఒళ్ళు నిలువెల్లా వణికిపోయింది, చెమటతో నిండిపోయింది. రామకృష్ణకి అంతా అయోమయంగా ఉంది. పెళ్లి వద్దంటే వినలేదు. నా జీవితంలో ఎన్నో సమస్యలు చూశాను, నా జీవితమే ఒక సమస్యగా మారుతుంది అనుకోలేదు అని ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్నడూ లేనిది మనసంతా చికాకుగా ఉంది రామకృష్ణకి. కొన్ని విషయాలు జీవితంలో ఎంతగా మర్చిపోదాం అనుకున్నా మరుపు అనేదే ఉండదు, నిత్యం మనతోనే ఉంటాయి ఊపిరిలా. అతని భార్య రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు సీత గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ఈ నెల రోజుల పరిచయంలో సీత చాలా అనుకువగల అమ్మాయి అనిపిస్తుంది. నేనే సీతను ఎందుకు తప్పుడు మనిషిలా ఆలోచిస్తున్నాను? నా ఆలోచన ఎందుకు మారింది? ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం చూపించిన నేను నా సమస్యకి పరిష్కారం కనుగొనే మార్గం తెలియట్లేదు అనుకున్నాడు. కారు ఇంటి ముందు ఆగింది. రామకృష్ణ కోసం ఒక వ్యక్తి గంట సేపు నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. రామకృష్ణ దగ్గర జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి అభిరామ్ రామకృష్ణ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అభి, వచ్చావా? ఎంతసేపు అయింది వచ్చి? మీ అన్నగారు నేను మంచి స్నేహితులం, ఆయనే చెప్పారు. మా తమ్ముడు లా చేశాడు, వాడికి కొంచెం అన్నీ నేర్పించండి అని. నేను సామాన్యంగా ఎవరిని దగ్గరకు తీయలేదు, ఎవరికి ఏమీ నేర్పించనూ లేదు. కానీ మీ అన్న అడిగేసరికి కాదనలేకపోయాను. లోపలికి వెళ్దాం పద అన్నారు. అవును సార్, మీ దగ్గర అన్నీ నేర్చుకోమని మా అన్నయ్య చెప్పారు. మీలాంటి పూజ్యుల దగ్గర పనిచేయడం ఒక వరంగా భావిస్తాను అన్నాడు కాళ్లకు నమస్కరించి. అయ్యో భలేవాడివి, అయ్యో నో ఫార్మాలిటీస్ అంటూ భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకువెళ్లారు రామకృష్ణ. అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ఎదురు వచ్చిన పనివాడిని అడిగారు. పెద్దమ్మగారు చిన్నమ్మగారు గుడికి వెళ్లారయ్యా అన్నాడు వీరన్న. అభిరామ్ ఇంద్రభవనం లాంటి ఇంటిని చూస్తూ రామకృష్ణ వెనుక ఆఫీస్ రూంలోకి నడుస్తున్నాడు. సీత, అంజలీదేవి గుడి నుంచి తిరిగి వచ్చారు. సీత రావడమే వంటగదిలోకి వెళ్ళింది వంట చేయడానికి. అంజలీదేవి సోఫాలో కూర్చున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు అన్నారు వీరన్నతో. అవునమ్మా, బాబుగారి దగ్గరికి వచ్చారు, ఆఫీస్ రూంలో ఉన్నారు అన్నాడు వీరన్న. టేబుల్ మీద పెట్టిన ప్రసాదం తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు వీరన్న. అత్తమ్మ, వంట పూర్తయింది, వడ్డించనా అన్నది సీత.
అబ్బాయి కూడా వచ్చాడు. ఆఫీస్ రూమ్లో ఉన్నాడు. వాడితో కలిసి భోజనం చేద్దాం. నేను పిలుచుకు వస్తాను ఉండు అని అన్నది అంజలీదేవి. ఆఫీస్ రూమ్లో అభిరామ్తో బాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సరదాగా ఉన్నాడు రామకృష్ణ. రామకృష్ణ సరదాగా నవ్వుతూ ఉండడం ఇదే మొదటిసారి అంజలీదేవి చూడడం. లోపల అడుగు పెడుతూనే రామకృష్ణ ఎప్పుడు వచ్చావు అని అన్నది. అమ్మా రా, వచ్చి కూర్చో. అభిరామ్ నా స్నేహితుడు తమ్ముడు. వీడి మాటలు వింటే చాలా సరదాగా ఉంది. చాలా సరదా మనిషి. నా దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేయడానికి డైలీ వస్తాడు అన్నాడు నవ్వుతూ. అవునా, చాలా సంతోషం. అభిరామ్ అంజలీదేవికి నమస్కారం చేశాడు. అభిరామ్ మొదటి చూపులోనే నచ్చాడు. అబ్బాయి చాలా వినయంగా ఉన్నాడు అనుకుంది మనసులో. తర్వాత నిదానంగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. భోజనానికి రండి అన్నారు అంజలీదేవి. అభిరామ్ భోజనం చేసి మళ్ళీ మాట్లాడుకుందాం పద అన్నాడు రామకృష్ణ. అయ్యో పర్వాలేదండి, నేను రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, క్షమించండి అన్నాడు. పర్వాలేదు పదవోయ్ అంటూ చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు రామకృష్ణ. డైనింగ్ టేబుల్ మీద అన్ని పొందిగ్గా సర్ది ఉన్నాయి. ఈరోజు ఏంటి స్పెషల్ అంటూ గిన్నెల మూతలు తీసి చూశాడు. సాంబార్, బంగాళాదుంప ఫ్రై, వడియాలు. ఆహా, అన్నీ నాకు ఇష్టమైన వంటలు. ఒక పట్టు పట్టాలి ఈరోజు అంటూ సీత అని పిలిచాడు. వస్తున్నా అని ఫ్రిడ్జ్లో పెరుగు గిన్నె తీసుకుని వచ్చింది సీత. రామకృష్ణ పక్కన కూర్చున్న అభిరామ్ని చూసి ఆశ్చర్యపోయింది. అభిరామ్ కూడా సీతను చూసి ఆశ్చర్యంగా పైకి లేచి నుంచున్నాడు. ఆమెను చూడగానే సంతోషం కలిగింది. సీత అన్నాడు గట్టిగా. రామకృష్ణ వెంటనే ఏంటి అభిరామ్, సీత నీకు ముందే తెలుసా అన్నాడు. అభిరామ్ ఏమీ మాట్లాడకుండా కూర్చుండిపోయాడు. అప్పటి వరకు ఎంతో హుషారుగా ఉన్న అభిరామ్ ముఖంలో ఏదో దిగులు ఆవరించింది. సీత వెంటనే మా ఇంటి ముందే అభిరామ్ అన్నయ్య వాళ్ళు ఉంటారు. అక్కడే అభిరామ్ చదువుతున్నాడు అంది సీత. అవునా, అయితే మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందన్నమాట అన్నాడు గంభీరంగా. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రామకృష్ణ ముఖం గంభీరంగా మారిపోయింది. సీత మాటలో తడబాటు లేదు. ఎందుకు అంటే అభిరామ్ అంటే అభిమానం ఉంది, పలకరించే చనువు ఉంది, అంతేగాని ప్రేమ లేదు. అభిరామ్ మాటల్లో తడబాటు ఉంది. ఎందుకంటే సీత అంటే అభిమానం, ప్రేమ ఉన్నాయి. అందుకే అభిరామ్ మౌనంగా ఉండిపోయాడు. సీత మాత్రం గలగల అభిరామ్ని పలకరిస్తూనే ఉంది. మీ వదిన ఎలా ఉన్నారు, మీ అన్నయ్య ఎలా ఉన్నారు, బాబు ఎలా ఉన్నాడు అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది. ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత పెద్ద చదువు చదువుకున్నా మగబుద్ధి ఆలోచనల సమాహారం ఒక్కసారిగా రామకృష్ణ ఆలోచనలు ఎటో వెళ్ళిపోతున్నాయి. ఆడ మగ పలకరించుకునే చనువు లేదా, అనుమానమా అని అనుకోవద్దు. ఇక్కడ రామకృష్ణ ఉన్న పరిస్థితి అలాంటిది. కొత్తగా పెళ్ళైన భార్యని సుఖపెట్టలేని అసమర్థత గల మగాడికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? అభిరామ్ మౌనం రామకృష్ణ ఆలోచనలు ఇంకా బలం చేకూరుస్తున్నాయి. సీతకి పెళ్ళైన సంగతి అభిరామ్కి తెలియదు. తను ఊరెళ్ళినప్పుడు సీత పెళ్లి జరిగింది. సీత రామకృష్ణ భార్య అని కూడా తెలియదు. తెలిసింటే వచ్చేవాడు కాదేమో. సీత అందాన్ని చూసి ఇష్టపడలేదు. సీత గురగనాలు, చలాకీతనం, కలుపుగోలుతనం చూసి ఆమె ఆకర్షణలో పడ్డాడు. నలుపైన సీత అంటే చాలా ఇష్టం అభిరామ్కి. సీత కంటే 1 సంవత్సరం చిన్నవాడైనా ప్రేమకు వయసుతో సంబంధం లేదు కదా. సీతకి ఈ విషయం తెలియదు. అభిరామ్ కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఏమిటి అభిరామ్, ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నావు, ఏంటి సంగతి అన్నాడు రామకృష్ణ. ఏమీ లేదండి అంటూ తడబడ్డాడు. ఇప్పటి వరకు ఎంతో హుషారుగా కబుర్లు చెప్పి ఒక్కసారిగా అలా అయిపోయావు. మా సీతని చూడగానే నీకు మాటలు రాలేదా అన్నాడు. అలా ఏం లేదండి, సీతగారు మీ భార్య అని నాకు తెలియదు, అందుకే కొంచెం ఆశ్చర్యం అనిపించింది అన్నాడు. అవునులే, 50 ఏళ్ళు వచ్చిన నాకు చిన్న వయసు సీతతో పెళ్లి ఏమిటి అనుకున్నావా అన్నాడు నవ్వుతూ. అప్పుడు వెంటనే అంజలీదేవి ఏమిటి కృష్ణ ఆ మాటలు అన్నది. సీతకి ఏం మాట్లాడాలో అర్థం కాక తలదించుకుంది. అయ్యో, నేను అలా అనలేదు అని అన్నాడు భయంగా అభిరామ్. సరే సరే అంటూ భోజనం చేయడంలో నిమగ్నమయ్యాడు రామకృష్ణ. సీత అందరికీ వడ్డిస్తుంది. నువ్వు కూర్చో సీత అన్నాడు రామకృష్ణ. పర్వాలేదండి, నాకు ఆకలిగా లేదు, మీరు భోజనం చేయండి, నేను తర్వాత చేస్తాను అంది. ఓహో సీత, నీ కడుపు నిండిపోయింది అన్నమాట అన్నాడు అభిరామ్ వైపు చూస్తూ.
ఒక్కసారిగా రామకృష్ణ ప్రవర్తనలో వచ్చిన మార్పుకి బాధనిపించింది. అభిరామ్ కూడా ఎందుకు సీత మళ్ళీ తనకు కనిపించింది, ఆమె జ్ఞాపకాల్లోనే బ్రతికేస్తున్న ఇప్పటి వరకు నాకు మళ్ళీ ఆమె ఎందుకు తారసపడింది అని మనసులో బాధపడుతున్నాడు. రాత్రి వంటగది సర్ది పని అంతా ముగించుకుని లోపలి గదిలోకి వచ్చేసరికి సీతకి చాలా ఆలస్యమైంది. రామకృష్ణ కూడా ఏవో ఫైల్స్ చూసుకుంటూ నిద్రపోకుండా ఉన్నారు. సీత రావడమే మంచం మీద వాలిపోయింది. ఇప్పటికే పెళ్లి అయి 6 నెలలు కావస్తోంది. సీతకి కూడా అలవాటైపోయింది భర్త తన దగ్గరకు రారు అని. మంచం మీద వాలడంతోనే ఒక పక్కన దిండు వేసుకుని దానిమీద కాలు చేయి వేసి పడుకుంది. రాత్రి అయితే రామకృష్ణకు ఒక రకమైన భయాందోళనలు మొదలయ్యాయి. ఆడపిల్లని అలా ఊసూరుమంటూ పడుకోబెట్టడం ఆయనకి బాధనిపించింది. తన పుస్తకాలు పక్కన పెట్టి చిన్నగా లేచి వచ్చి సీత పక్కన పడుకున్నాడు. సీత గాఢ నిద్రలోకి వెళ్ళినట్టు నటిస్తోంది. ఎవరికి మాత్రం వెంటనే నిద్ర పడుతుంది? వయసులో ఉన్న అమ్మాయికి, అది భార్యకి. భర్తతో సుఖపడాలి అనేది తనకు ఉన్న హక్కు. అది ఎవరూ కాదు అనలేనిది. అదే లేనప్పుడు ఎన్ని ఆలోచనలు వచ్చినా మనసుని శరీరాన్ని సమాధానపరుచుకొని నిద్రపోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత సీతది. రామకృష్ణ సీత పక్కన పడుకుని చిన్నగా తన భుజం మీద చేతులు వేశాడు. సీతను తన వైపు తిప్పుకొని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ స్పర్శకి సీత నరనరాలు జల్లుమన్నాయి. తను కూడా రామకృష్ణని గట్టిగా కౌగిలించుకోవాలి అనుకుంది. కానీ శృతి మించితే తనే నష్టపోవాల్సి వస్తుందని నిద్రపోతున్నట్లు అలా తన కౌగిలిలో ఉండిపోయింది. సీతలో చలనం లేకపోయేసరికి రామకృష్ణ సీత ముఖంలోకి చూసి, నన్ను క్షమించు సీత అని రాత్రంతా సీతను పట్టుకుని ఉండిపోయారు. సీతకి ఎందుకో ఈరోజు పుట్టింటి మీద మనసు మళ్ళింది. అత్తమ్మకు చెప్పి ఈరోజు అమ్మగారి ఇంటికి వెళ్ళాలని అనుకుంది. ఈ విషయం భర్తకు చెప్పాలని రామకృష్ణ దగ్గరికి వెళ్ళింది. ఏమండి, మా పుట్టింటికి వెళ్ళాలి అని ఉంది. అమ్మా నాన్నని చూసి చాలా నెలలు అయ్యింది. ఒకసారి వెళ్ళి వస్తాను అంది. సరే నీ ఇష్టం, అమ్మకి చెప్పి వెళ్ళు అన్నాడు. అత్తయ్య గారికి చెప్పకుండా ఎలా అంది. ఏంట్రా అత్తయ్య గారికి చెప్పమంటావ్ అంటూ అంజలీదేవి గారు లోపలికి వచ్చారు. ఏం లేదమ్మా, సీత వాళ్ళ పుట్టింటికి వెళ్తాను అంటుంది. సరే అన్నాను. నీకు చెప్పి వెళ్ళమని చెప్పాను అన్నాడు. అవునా, పుట్టింటి మీద బెంగ వచ్చిందా? సరే వెళ్ళిరా. ఒక 2 రోజులు ఉండి వచ్చేయ్. నువ్వు లేకపోతే నాకు ఇక్కడ ఏమీ తోచదు. నువ్వు నాకు బాగా అలవాటైపోయావు. ఒంటరిగా ఉన్న నాకు ఒక తోడుగా ఉన్నావు అన్నారు అంజలీదేవి. అత్తాకోడళ్ళు బాగానే కలిసిపోయారు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రామకృష్ణ. రామకృష్ణ ఏమంటాడో అని కొంచెం భయపడింది సీత. కానీ మరో మాట మాట్లాడకుండా వెళ్ళమనడం చాలా ఆశ్చర్యం కలిగించింది. అప్పుడే అభిరామ్ లోపలికి వచ్చాడు. రామకృష్ణ రూంలోకి వెళ్ళి, సార్, ఈ కేసు గురించి మీతో ఒక్కసారి డిస్కస్ చేయాలి అన్నాడు. ఇది ఇప్పుడు అంత అర్జెంట్ కాదు గాని మీ మేడం గారు పుట్టింటికి వెళ్ళాలి అనుకుంటున్నారు. మీది అదే ఊరు కదా, నీతో పాటు ఆమెను తీసుకెళ్ళు అన్నాడు. సీత అప్పుడే టీ కప్తో లోపలికి వస్తూ ఆశ్చర్యంగా రామకృష్ణ వైపు చూసింది. ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీకు తెలిసిన అతనే కదా అభిరామ్, కాదా అని. పైగా మీ ఊరే, మీ ఇంటి ముందు ఇల్లే, అందుకే తీసుకెళ్ళు అని చెప్పాను అన్నాడు రామకృష్ణ. అభిరామ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిల్చున్నాడు. చూడు, అభిరామ్కి కూడా నిన్ను తీసుకెళ్లడం ఇష్టమే అన్నాడు మళ్ళీ. అభిరామ్ కొంచెం తడబడి, అయ్యో అదేం లేదండి, మీరు మాట్లాడుతున్నారు కదా అని నేను ఏమీ మాట్లాడలేదు అన్నాడు. అయినా నాకు బండి లేదండి, నేను బస్సులో వచ్చాను అన్నాడు అభిరామ్. నీకు బండి లేకపోతే ఏం రామ్, మా కారులో వెళ్ళండి. నీకు బండి లేకపోతే ఏం రామ్, మా కారులో వెళ్ళండి, మీకు పూర్తి స్వేచ్ఛ అన్నాడు నవ్వుతూ రామకృష్ణ. రామకృష్ణ మాటల్లో ఎందుకో ద్వంద్వార్థం కనిపిస్తుంది సీతకి. అంజలీదేవి గారు నవ్వుతూ, అభిరామ్ చాలా మంచివాడు, 2 రోజుల్లోనే మనతో బాగా కలిసిపోయాడు అన్నారు. అవునమ్మా, మనకు 2 రోజులే, సీతకి ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది అన్నాడు. అవునా సీత, నిజమేనా అంది అంజలీదేవి గారు. అప్పుడు వెంటనే అభిరామ్, అలాంటిదేమీ లేదమ్మా, మా ఇంటి ముందు ఉండేవారు అంతే, కనీసం ఆమె తలెత్తి కూడా నన్ను చూసేవారు కాదు అన్నాడు. అభిరామ్ సంస్కారం సీతకు బాగా నచ్చింది. భర్త మాటల్లోని వ్యంగ్యం అభిరామ్కి అర్థం అయినట్లు ఉంది అనుకుంది మనసులో. సరే సరే బయలుదేరు, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది అని డ్రైవర్కి చెప్పి కారు సిద్ధం చేయి అన్నాడు రామకృష్ణ. ఆగు 1 నిమిషం అని మళ్ళీ, అభిరామ్ నీకు డ్రైవింగ్ వచ్చా అన్నాడు. వచ్చు సార్ అన్నాడు అభిరామ్.
అయితే ఇంకేం, నువ్వు ఆగు అని డ్రైవర్తో చెప్పి, ఇదిగో కారు తాళాలు, మీ ఇష్టం, చక్కగా వెళ్ళిరండి ఈ 2 రోజులు అన్నాడు. సీత 2 రోజులు ఉంటాను అంటుంది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆమెను వెంట పెట్టుకుని తీసుకురా, అప్పటి వరకు కార్ నీ దగ్గరే ఉంచుకో అన్నాడు రామకృష్ణ. సీతకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. బస్సులో వెళ్తాను అని చెబుదాం అనుకుంది. కానీ ఆయన మాట కాదంటే ఏమంటాడో అని మౌనంగా ఊరుకుంది. సీత, వెళ్ళి నీ బట్టలు సర్దుకునిరా అన్నారు అంజలీదేవి గారు. గదిలోకి బట్టలు సర్దుకోవడానికి వెళ్ళింది సీత. వెనకాలే రామకృష్ణ గారు వచ్చారు. మీ పుట్టింటికి వెళ్తున్నావు, సరదాగా నీ ఇష్టం వచ్చినట్లు ఈ 2 రోజులు గడుపు. నీకు ఎలాంటి ఆంక్షలు, హద్దులు, పరీక్షలు ఉండవు. నేను రామచంద్రుడిని కాదు, మహాసాధ్వి సీతమ్మను పరీక్షించినట్లు పరీక్షించడానికి. ఒక స్త్రీగా నీకేం కావాలో నాకు తెలుసు కాని నీ విషయంలో అంటూ ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సీత తలదించుకుని నించుని ఉంది. సీత, నువ్వు చిన్నపిల్లవు కాదు, నీకు అర్థమయ్యే ఉంటుంది నా భావం ఏమిటో. నాకు ముందే తెలుసు అభిరామ్ నిన్ను ఇష్టపడుతున్నాడని. ఆ విషయం నీకు తెలియదు. అభిరామ్ అన్నయ్య ద్వారా అభిరామ్ ఒక అమ్మాయిని ప్రేమించాడని, అమ్మాయికి పెళ్ళైపోయి వెళ్ళిపోయిందని, అందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అని తెలిసింది. మాటల ద్వారా ఆ అమ్మాయి నువ్వే అని అర్థమైంది. కానీ దేవుడు నిన్ను నాకు రాసిపెట్టాడు. నీ జీవితం నాశనం చేశాడు. దీన్ని నేనే సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను. అందుకే ఈ 2 రోజులు మీకు స్వేచ్ఛగా గడపమని ఇస్తున్నాను. ఒక చేత్తో సీత భుజం పట్టుకుని, ఒక చేత్తో తలపైకెత్తి చూడు. ఈ 2 రోజులు విహంగంలా విహరించు. నీకు హద్దుల్లేవు, గీతల్లేవు అన్నాడు. సీత కంట్లోంచి కన్నీరు వర్షం కురిసింది. ఇప్పటి వరకు బాధపడింది చాలు, ఇంకా బాధ వద్దు. ఇది నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు. అభిరామ్తో నేను మాట్లాడతాను అన్నాడు. కన్నీళ్లు తుడుస్తూ అమ్మ చూస్తే బాగోదు అన్నాడు. నేను అభిరామ్తో మాట్లాడి వస్తాను అని వెళ్ళబోయాడు. సీత వెంటనే రామకృష్ణ చేతిని పట్టుకుని తల అడ్డంగా తిప్పింది. రామకృష్ణ చిరునవ్వు నవ్వుతూ కళ్ళతో ఏమీ కాదు అని సైగ చేసి అభిరామ్ దగ్గరకు వెళ్ళాడు. సీత 2 జతల బట్టలు బ్యాగ్లో పెట్టుకుని వచ్చింది. సీతకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నీకు ఇష్టమైన మగవాడితో వెళ్ళి ఆనందంగా ఉండు అని భర్త చెప్తే ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? రామకృష్ణ గారు అభిరామ్తో కూడా చెప్పారు సీతని పుట్టింట్లో దించమని. అందరూ మౌనంగా ఉన్నారు. కోడలు వెళ్తుంటే బాధగా ఉంది. అభిరామ్ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. సీత వెనుక సీట్లో కూర్చోబోయింది కానీ రామకృష్ణ వారించి అభిరామ్ పక్కన కూర్చోబెట్టాడు. సీతకి అంతా అయోమయంగా ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి. కారు ముందుకు వెళ్తుంది. రామకృష్ణ అత్తగారు కూడా దగ్గర ఉండి సీతని పుట్టింటికి పంపిస్తున్నారు. రామకృష్ణకి మాత్రమే తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని. సీత, అభిరామ్ కారులో వెళ్తున్నారు. మౌనం ఇద్దరి మధ్య. ఏమైనా మాట్లాడండి సీతగారు అన్నాడు అభిరామ్ నిశ్శబ్దాన్ని దూరం చేయాలని. సీత చిన్నగా ఒక నవ్వు నవ్వింది. సీతగారు, మీరు గలగలా మాట్లాడేవారు. మీ మాటలు మా ఇంట్లోకి వినిపించేవి, మీకు తెలుసా అన్నాడు. ఏమిటి అని సైగ చేసింది సీత. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను వరండాలో కూర్చుని చదువుకుంటున్నాను. మీరు పద్మ మీ గుమ్మం ముందు కూర్చుని అష్టాచమ్మ ఆట ఆడుతున్నారు. ఇద్దరు నేను గెలిచాను అంటే నేను గెలిచానని గొడవ పడుతున్నారు. మీ ఇద్దరి వాదనకి నాకు చాలా డిస్టర్బెన్స్ గా అనిపించింది. గట్టిగా అరుస్తూ గుమ్మంలోకి వచ్చాను. కానీ వచ్చిన వాడిని అక్కడే ఆగిపోయాను. మీరు పోట్లాడుతుంటే భలే ఉన్నారండి అని నవ్వాడు అభిరామ్. మీ లంగా పైకి దోపి ఓనీని మీ నడుం చుట్టూ దోపుకొని మీ పొడవాటి జడ ముందుకు వేసుకొని నుదిటి మీద పడుతున్న జుట్టు వెనక్కి తోస్తూ భలే పోట్లాడారండి. నాకు భలే నచ్చింది. చాలా సరదాగా ఉంది మీ గొడవ. అందుకే గొడవ పడడానికి వచ్చిన వాడిని అలా నిన్నే చూస్తూ ఉండిపోయాను. మీరు ఎప్పుడు లోపలికి వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు సుమి. ఏంటి ఇక్కడ ఉన్నావు అని వదిన పిలిచే వరకు అలా కదలకుండా ఉన్నాను అన్నాడు నవ్వుతూ. ఆ రోజు జరిగిన సంగతిని గుర్తు చేసుకుంటూ. సీత ఆశ్చర్యంగా వింటోంది. నిజమా? ఎప్పుడు జరిగింది? ఇదంతా గుర్తులేదండి అంది సీత. ఇద్దరిలోనూ కొంచెం బిడియం పోయినట్లుగా ఉంది. ఇద్దరు కబుర్లలో పడ్డారు. అభిరామ్ సీతని దూరం నుంచి గమనించిన ప్రతి విషయం చెప్పాడు. నిజమా అంటూ సీత ఆశ్చర్యంగా వింటుంది అభిరామ్ మాటలు. ఇంత అభిమానం ఉంచుకొని నాతో ఎందుకు చెప్పలేదు అంది సీత. ఆ మాటకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొన్ని ప్రేమలు అంతే, మనసులోనే సమాధి అయిపోతాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే నా అనుకునేవారు సుదూర ప్రాంతాల్లో ఉంటారు అన్నాడు అభిరామ్.
సీత ఆరాధనగా అభిరామ్ వైపు చూసింది. ఆమె కళ్ళు అభిరామ్ కళ్ళు కలుసుకున్నాయి. వెంటనే అభిరామ్ మాట మారుస్తూ, సీతగారు టీ తాగుదామా అన్నాడు. టీ కొట్టు ముందు కారు ఆపుతూ. సీత కారు దిగింది. పెళ్ళైన కొత్త భర్తతో సరదాగా బయటకు రావలసిన సీత ఇలా అభిరామ్తో రావడం ఇబ్బందిగానే ఉంది. 2 అల్లం టీ చెప్పాడు. ఇద్దరు కుర్చీలో కూర్చున్నారు. చల్లటి గాలి మనసుకు చాలా హాయిగా ఉంది అన్నది సీత. అవును సీత గారు, ప్రకృతి సౌందర్యం ఈ రోజు చాలా బాగుంది. మీతో కలిసి ప్రయాణం నేను ఊహలో కూడా అనుకోనిది అన్నాడు అభిరామ్. మన ఊహకి అందనివి జరగడమే జీవితం అన్నది నిర్లిప్తంగా. మీరు మరీను, మీకేమండి మహారాణి జీవితం. పెద్ద ఇల్లు, మంచి భర్త, బాగా చూసుకునే అత్తగారు అన్నాడు అభిరామ్. అవును అభిరామ్, ఇంతకన్నా నా జీవితంలో ఇంకేం కావాలి? దేవుడు అన్నీ ఇచ్చాడు, ఒక్క అని ఆగిపోయింది. అభిరామ్కి ఫోన్ వచ్చింది. సీతగారు ఒక్క నిమిషం అని పక్కకు వెళ్ళాడు. ఏమని చెప్పాలి అభిరామ్కి? నా జీవితం మహారాణి భోగం అనుకుంటున్నాడు. స్త్రీకి కావలసినవి సిరి సంపదలు మాత్రమేనా? స్త్రీ పుట్టుకకు అర్థం లేని సిరి సంపదలు ఎందుకు ఆలోచిస్తుంది సీత. సీతగారు, ఇందాక ఏదో చెప్పాలి అనుకున్నారు. ఫోన్ వచ్చింది, చెప్పండి ఇప్పుడు అన్నాడు అభిరామ్. ఏం లేదండి, పదండి వెళ్దాం అంది సీత కుర్చీలో నుండి పైకి లెగుస్తూ. దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. సడన్ గా వాతావరణం మారిపోయింది. బాగా వర్షం పడేలా ఉంది. పదండి పదండి అంటూ పరుగులాంటి నడకతో కారు దగ్గరికి వెళ్ళాడు. ఉన్నట్లుండి వర్షం చాలా పెద్దదైంది. 1 గంటలో ఇంటికి వెళ్ళిపోతాం. ఈలోపే ఈ పాడు వర్షం పెద్దదైంది అన్నాడు అభిరామ్. వర్షంలో డ్రైవింగ్ కష్టంగా ఉంటుందేమో, ఎక్కడైనా ఆగుదామా అంది సీత. వద్దులేండి సీతగారు, చిన్నగా వెళ్ళిపోదాం, ఎక్కడ ఆగినా ఇబ్బంది అంటూ కార్ ముందుకు పోనిస్తున్నాడు అభిరామ్. జోరున వర్షం పడుతుంది. వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయిల ఆలోచనలు కూడా పక్కదారి పట్టేలా ఉన్నాయి. రామకృష్ణ గారు నీకు ఏం చెప్పారు అంది సీత అభిరామ్ వైపు తిరిగి కూర్చుంటూ. మీకు చెప్పిందే నాకు చెప్పారు అన్నాడు రోడ్ వైపు చూస్తూ. హా అని గట్టిగా ఊపిరి పీల్చుకుని మరి ఏం ఆలోచించావు అంది సీత. సీతగారే చెప్పాలి అన్నాడు. సరే, మా ఇంటికి వద్దు, నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం అంది సీత. అభిరామ్ కార్ సడన్ బ్రేక్ వేశాడు. అంత వర్షంలో కార్ సర్రమని ఆగిపోయింది. ఒక్కసారి అభిరామ్ సీత వైపు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూశాడు. నువ్వు విన్నది నిజమే అంది స్థిరంగా. ఇన్ని ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు అని నలుగురు కలిసి హేళన చేశారు. నీ ముఖం చూసుకో, నల్లపిల్ల, ఎవడు చేసుకుంటారు అన్నారు. ఆ బాధ అమ్మా నాన్నకి తెలియకుండా మగరాయుడిలా తిరిగా. ఇప్పుడు పెళ్ళయింది, మళ్ళీ మొదలు పెడతారు. పెళ్ళయింది, పిల్లలు లేరు అని. ఆ నరకం నాకు వద్దు. రామకృష్ణ గారి లోపం నాకు శాపంలా మారింది. ఏం చేయాలి? నువ్వే చెప్పు అభి అంది. అభిరామ్ కార్ స్టార్ట్ చేయబోయాడు. కార్ లాక్ ఆఫ్ చేసి, వద్దు, కొంచెం సేపు ఇలాగే ఉందాం అంది సీత. ఏమైనా మాట్లాడు, ఇందాక అంత మాట్లాడావు, ఇప్పుడు మాటలు రావడం లేదా అంది సీత. అవును సీత గారు, మాటలు రావడం లేదు. ఏం చెప్పాలి తెలియడం లేదు. నేను సీతని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆమెకి పెళ్లి అయితే పిచ్చివాడినే అయిపోయాను. అది సీతకి కూడా తెలియదు. నా ప్రేమ, ఆరాధన, సీత అంటే అభిమానం. ఇంకా అంటున్నాడు. చెట్టుకొమ్మ వచ్చి కారు మీద పడింది. చెట్టుకొమ్మ కారు మీద పడగానే సీత గట్టిగా అరిచింది. సీత గురించి చెప్తున్న అభిరామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి బయటికి చూశాడు. చెట్టుకొమ్మ విరిగి కారు మీద పడింది. వర్షం బాగా పడుతుంది. సీతగారు, మీరు కంగారు పడకండి, నేను చూస్తాను అని కిందకి దిగాలని కారు డోర్ తీయబోయాడు. వద్దు అభిరామ్, బయటకు వెళ్ళొద్దు, బాగా వర్షం పడుతుంది. చెట్టు కొమ్మలు కూడా విరిగి పడుతున్నాయి అని అభిరామ్ చేతిని గట్టిగా పట్టుకుంది సీత. చేతిని పట్టుకున్న సీతని చూస్తూ ఉండిపోయాడు అభిరామ్. కొంచెం వర్షం తగ్గితే బాగుండు, చిన్నగా వెళ్ళిపోయే వాళ్ళం అన్నాడు సీత కళ్ళల్లోకి చూసి. అవును, పాడు వర్షం ఇప్పుడే పడాలా అంటూ ఈ పక్కనే ఒక గుడి ఉంది. మా స్నేహితురాలి ఇల్లు అక్కడే ఉంది. ఆమె దగ్గరికి వెళ్దామా అన్నది సీత. అవునా, సరే అండి, ఇక్కడ దగ్గరలో ఏమీ హోటల్స్ కూడా లేవు. అక్కడికి వెళ్ళడం మంచిదేమో అనిపిస్తుంది అన్నాడు అభిరామ్. వర్షం కొంచెం తగ్గినట్లుగా ఉన్నది. కిందకి దిగి కారు మీద పడిన చెట్టు కొమ్మను పక్కకు తీసి చూశాడు. కారు అద్దం కొంచెం పగిలినట్టుగా అనిపిస్తుంది. రామకృష్ణ గారికి ఏం చెప్పాలని ఆలోచన వచ్చి గట్టిగా ఒక చిన్న నిట్టూర్పు విడిచి సీత వైపు చూసి చేత్తో కారు అద్దం చూపిస్తూ ఒక చిన్న నవ్వు నవ్వాడు. సీత కూడా భుజాలు పైకెగరేసి కానియండి, ఏం చేస్తాం అన్నట్లుగా అభిరామ్ వైపు చూసింది. ఇంకా నయం, కారు ఆగిపోకుండా స్టార్ట్ అవుతోంది, సంతోషించండి అన్నది అభిరామ్ని చూసి.
జోరు వర్షం తర్వాత ప్రకృతి శాంతించినట్లు వాతావరణం ప్రశాంతంగా ఉంది. కార్ స్టార్ట్ చేశాడు అభిరామ్. ఒక్కసారిగా భయంకరమైన వాతావరణం చూసి భయపడిన మనసు మళ్ళీ కొంతసేపటికే ప్రశాంతమైన వాతావరణం చూసేసరికి మనసుకి ఏదో తెలియని హాయి కలుగుతున్నది అన్నది సీత అభిరామ్ని చూస్తూ. అవునండి, ప్రశాంతం ఎప్పుడు ప్రళయంతోనే మొదలవుతుంది అంటూ రోడ్ వైపు చూస్తూ కార్ నడుపుతున్నాడు. రోడంతా గుంటలు, నీరు నిండి ఉన్నది. అభిరామ్, నిన్ను ఒక్క మాట అడగనా అన్నది సీత. అడగండి, మొహమాటం ఎందుకు అన్నాడు అభిరామ్. నన్ను ప్రేమించాను, ఆరాధించే ప్రేమ నాది అని అన్నావు. ఆ ప్రేమని పంచే ఆలోచన ఎందుకు కలగలేదు అన్నది ఆశ్చర్యం, అనుమానం కలగలిపిన మొహంతో. చిన్నగా నవ్వి చెప్పటం మొదలుపెట్టాలి అంటే చాలా ఉంది నా ప్రేమ పురాణం. ప్రేమించిన అమ్మాయి ఎదురుగా ఉన్నా చెప్పాలి అంటే ఏదో తెలియని భయం మా మగవాళ్ళకి. అమ్మాయి చూసి నవ్వింది అంటే పొంగిపోతాం. అమ్మాయి ఓరచూపుకి మురిసిపోతూ అమ్మాయి కోసం ఎదురుచూపులు చూస్తూ ఉంటాం. కానీ చెప్పే ధైర్యం చెయ్యము. అందుకేగా అన్ని ప్రేమలు పెళ్లిళ్ల వరకు వెళ్ళవు అన్నాడు. అవును, అందుకే నాలాంటి వాళ్ళకి జీవితం చిక్కు ప్రశ్న అవుతుంది అనుకుని కార్ డోర్లో నుంచి బయటకు చూసింది సీత. సీతగారు, మీ జీవితంలో ఇలాంటి పరిస్థితికి ఒక రకంగా నేను కూడా కారణం. భయం, ఏమీ చెప్పలేని నిస్సహాయత, అందుకే ధైర్యం చెయ్యలేకపోయాను అన్నాడు. మరి ఇప్పుడు ధైర్యం వచ్చిందా అన్నది అభివైపు తిరిగి. హా, మీరు పక్కన ఉన్నారుగా, కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. ఆ మాటకి నవ్వి, అసలు పెళ్లి ఎందుకు చేస్తారు తెలుసా అన్నది మళ్ళీ. అమ్మో, నాకు తెలియదు, చెప్పండి అన్నాడు. ఎందుకు అంటే అంటూ, ఆ పక్కన గుడి ఉంది చూడండి, అదే, అటు పోనీయండి అన్నది చెయ్యి ఎత్తి చూపిస్తూ. సరే సరే అని పెళ్లి ఎందుకు అనేది చెప్పలేదు అన్నాడు అభిరామ్. చెబుతా, గుడిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నది సీత. కార్ గుడి ముందు ఆపాడు. ఇద్దరూ కార్ దిగి గుడిలోకి వెళ్లారు. జోరువానకి గుడంతా తడిసిపోయి గాలికి గుడియంతా ఆకులు రాలి పడ్డాయి. ఇంకా జల్లు పడుతూనే ఉంది. గుడంతా తడిచిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చుందాం అన్నాడు అభి చుట్టూ చూస్తూ. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం, అక్కడ కొంచెం బాగుంది, అక్కడ కూర్చోవచ్చు అని ఇద్దరూ లోపలికి వెళ్లారు. గుడి చాలా కళాత్మకంగా, స్తంభాల మీద శిల్పాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రాములవారి గుడి చాలా బాగుంది. అవును, మీ స్నేహితురాలు ఎవరో ఉన్నారు అన్నారుగా, ఎవరూ కనిపించడం లేదేంటి? ఇక్కడ కాదా ఉండేది అన్నాడు అభిరామ్ గుడి చుట్టూ చూస్తూ. ఇక్కడ ఎవరూ లేరు, నా స్నేహితులు అసలే లేరు. ఆ కారులో కూర్చునే బదులు గుళ్ళో ప్రశాంతంగా ఉంటుందని అలా చెప్పాను అంతే అన్నది సీత, కొంగుతో ఒంటి మీద పడిన చిడుకులను తుడుచుకుంటూ. సీత వయ్యారంగా నుంచున్న తీరు, తడిచిన ఆమె శరీరం చూస్తుంటే అభిరామ్లో చిన్నపాటి చంచలం కలిగింది. ఇక్కడ కొంచెం పొడిగా ఉంది, ఇక్కడ కూర్చుందాం, ఈలోపు వర్షం కూడా తగ్గుతుంది. వర్షం నీటితో రోడ్లు కాలవలు నిండి ఉన్నాయి, అవి కూడా కొంచెం సద్దుమణుగుతాయి అన్నది ఆకాశం వైపు చూస్తూ. చామన ఛాయలో మెరిసిపోతున్న సీతని చూస్తుంటే చల్లగాలికి అనువైన వాతావరణం తోడై అభిరామ్లో ఏదో తెలియని ఆశ, కోరికలు రగులుతున్నాయి. ఇన్నాళ్ళు లేని ఈ తీయని బాధ ఏమిటనేది అర్థం కాని స్థితి అనుకుని ఒక్కసారి చుట్టూ చూసి రెండు చేతులు రుద్దుకొని ఆ వేడిని చెంపలకు పెట్టుకున్నాడు. వెచ్చని హాయి కలిగింది ఆ వేడికి. ఇప్పుడు చెప్పండి సీతగారు, పెళ్ళంటే ఏదో చెప్తాను అన్నాడు సీత కళ్ళలోకి చూస్తూ. ఆ కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. అందమైన కళ్ళు అరమోడ్పులై అభిరామ్ని చూశాయి. రెండు కాళ్ళు దగ్గరికి తీసుకొని చేతులు మోకాళ్ళకి పెనవేసి మోకాళ్ళ మీద తల ఆనించి అటూ ఇటూ ఊగుతూ ఏం చెప్పాలి అని కళ్ళు పైకి ఎగిరేసింది. సీత ముగ్ధ మనోహర రూపం అభిరామ్ చూపులని తిప్పుకోనీయటం. రాముల వారి గుడిలో ఉండి పెళ్లి అంటే ఏమిటో చెప్పు అని అడుగుతున్నావు. నీకో విషయం తెలుసా? ప్రతి ఊరిలో సీతారాముల గుడి ఉంటుంది. సీతారాములు లేని ఊరు మన భారతదేశంలోనే లేదు తెలుసా అంది చేతులు ఊపుతూ. అవును, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. చిన్న పల్లెటూరులో కూడా ఎక్కడో ఒక మూల రాములవారి గుడి ఉంటుంది. నిజమేనండి, ఎందుకంటారు అన్నాడు అభిరామ్ ఆసక్తిగా వింటూ. మనిషి జీవితం నీటి బుడగ లాంటిది. ఎప్పుడు పేలి గాల్లో కలిసిపోతుందో తెలియదు. బ్రతికినంత కాలం సంతృప్తిగా, ఆనందంగా, అందరూ మెచ్చే విధంగా బ్రతకడం మేలు. మనిషి బ్రతుకు అనుక్షణం కష్టాలు, కడగండ్లతో కనిపిస్తుంది. అయినా జీవన వృక్షానికి రెండు మధుర ఫలాలను దేవుడు ప్రసాదించాడు. ఆ మధుర ఫలాలే భార్యాభర్తల అనుబంధం. ఒకే ఆత్మ రెండు శరీరాలు. ఆ రెండు శరీరాలు ఒక్కటిగా చేసి
మరో జన్మకి ప్రాణం పోసే కార్యాన్ని దిగ్విజయంగా చేయగలిగేవారు భార్యాభర్తలు మాత్రమే. ఆకలి, నిద్ర, భయం, సౌఖ్యం అనే 4 విషయాలలో మనిషికి పశువుకి తేడా లేదు. కానీ మనిషి గొప్పతనం, నీతివంతమైన ప్రవర్తన ఒకటే వారిని ఉన్నతంగా నిలబెడుతుంది. చక్కని వెదురు కర్రని వంచి విల్లులా రూపొందించవచ్చు గాని ఆ విల్లుకి తాడు కట్టకపోతే బాణం వేయడం సాధ్యం కాదు. మనిషి జీవితం ధనస్సు వంటిదే. అతడిలోని నైతికత తాడు వంటిది. ఈ రెండూ ఉంటేనే లక్ష్యం అనే బాణంతో ఫలితాన్ని అందుకోవడం వీలవుతుంది. జీవితంలో అద్భుతమైన బంధం దొరకడం అదృష్టం. అది దొరికినప్పుడు మనిషి దాన్ని అమూల్యంగా భావించి వాడుకోవాలి. నేలపాలు చేసి మట్టిలో కలిసిపోయేలా చేసుకోకూడదు కదా. ఇదే మనిషి విజ్ఞతకు పరీక్ష. వ్యామోహాలకి పోతే మనసు అల్లకల్లోలం అయిపోతుంది. శరీరానికి సమాధానం చెప్పుకోవచ్చు గాని మనసుకి చెప్పుకోలేం. శరీరం సుఖపడేది ఒక్క క్షణమే. ఆ ఒక్క క్షణం దాటితే అంతా గతమే, అంతా జ్ఞాపకమే. లోకంలో మనిషి డబ్బుతో అన్నిటినీ వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అది సరైనది కాదని గ్రహించలేడు. దేనికైనా నీతి ముఖ్యమని, నీతి లేనిదే రీతి లేదని, ఖ్యతి రాదని తెలుసుకోలేడు. ఎన్ని కష్టాలు ఎదురైనా భార్యాభర్తల బంధం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు ఆ ఇద్దరు. అందుకే వారు మహనీయులు అయ్యారు. అందరికీ ఆదర్శప్రాయం అయ్యారు. సీత మాటలు వింటూ, నీకు నిజంగా చాలా తెలుసు సీత. ఏదో ముద్దపప్పులా ఇంటిలో ఉన్నావు అనుకున్నా అన్నాడు అభిరామ్ నవ్వుతూ. జీవితం అన్నీ నేర్పిస్తుంది అన్నది నవ్వుతూ. అభిరామ్కి అర్థమైంది సీత గీత దాటదు అని. వర్షం తగ్గింది, ఇక వెళ్దామా అన్నాడు పైకి లేచి చెయ్యి అందిస్తూ. అభిని ఒక్కసారి తల పైకెత్తి చూసింది. పర్వాలేదు అభి, నేను లెగుస్తాను అని పైకి లేచింది సీత. అభి మొహం కొంచెం చిన్నబోయింది. సరే వెళ్దాం పద ఇప్పుడు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. వాతావరణానికి కూడా తెలిసినట్లు ఉంది మనకు ఏం కావాలో. ప్రకృతి ఒడిలోనే అన్నీ నేర్చుకోగలం అని మరోసారి నిరూపించింది వర్షం. మన ఊరికి దగ్గరగా వచ్చేశాము. ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అన్నాడు అభి టైం చూసుకుని. ఇప్పుడు మనం వెళ్లాల్సింది మన ఊరు కాదు, మా ఇంటికి. మళ్ళీ వెనక్కి అన్నది సీత కార్ డోర్ తీస్తూ. అదేంటి, మీ అమ్మ వాళ్ళని చూడాలి అన్నారుగా, మీ ఊరు వెళ్ళే అవసరం లేదా అన్నాడు అభిరామ్. ఇంకా అవసరం లేదు అభి, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోదాం రామకృష్ణ గారి దగ్గరికి అన్నది అభి మొహం వైపు తల తిప్పి చూసి. ఒక్కసారిగా పెద్ద ఉరుము ఉరిమింది. ఆ మెరుపులో సీత చాలా అందంగా మెరిసిపోయింది. అభిరామ్ మొహంలో ఒక చిన్న చిరునవ్వు. నిజమే, వెనక్కి వెళ్ళిపోదాం. నాకు కూడా ముందుకు వెళ్ళాలని లేదు. ఆ రాములవారి సాక్షిగా చెబుతున్నాను. శ్రీరాముడు సీతను వెతికే ఘట్టంలో హనుమంతుడు రామునికి తోడుగా ఉండి సీత జాడ తెలియజేశాడు. ఇప్పుడు నేను కూడా నీకు హనుమంతుడిలా తోడి ఉండి ఆ రామకృష్ణ గారికి జాగ్రత్తగా అప్పచెబుతాను అన్నాడు. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వర్షం బాగానే పడింది, మీరు ఆపండి అన్నాడు అభి సీత వైపు చూసి. సీతకు వెంటనే అర్థం కాలేదు. అర్థమైన వెంటనే నువ్వు అని అభి భుజం మీద ఒక్కటి వేసింది. కార్ ఇంటి ముందు ఆగింది. అత్తగారు వెంటనే బయటికి వచ్చి, ఏమిటే సీత వెంటనే వచ్చేశారు? ఈ పాడు వర్షం మిమ్మల్ని మీ ఇంటికి వెళ్ళనివ్వలేదా ఏమిటి అన్నారు. అవును అత్తయ్య, రోడ్లన్నీ వర్షంతో నిండిపోయాయి. వెళ్ళడానికి వీలు కాలేదు. వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళాలని ఇష్టమూ లేదు అంటూ లోపలికి వచ్చిన సీతతో పాటు అభిరామ్ కూడా లోపలికి వచ్చాడు. సార్ లేరా అమ్మా అన్నాడు. ఉన్నాడు అభి, తన గదిలో కూర్చుని ఉన్నాడు, వెళ్ళు అన్నారు అంజలీదేవి గారు. రామకృష్ణ ఏదో బుక్ చదువుతున్నాడు. కాదు, చూస్తున్నాడు. అతని మనసు పుస్తకం మీద లేదు. మనసంతా సీత మీద ఉన్నది. ఎన్నో సమస్యలకి పరిష్కారం, తీర్పు చెప్పిన నేను నా సమస్యకి నేను ఇచ్చిన తీర్పు కరెక్ట్ అయినదేనా అనే ఆలోచన అతని మెదడుకి ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఒక భార్యని పరాయి మగవాడికి అప్పజెప్పే అంతటి మనసు నిజంగా నాకుందా? ఉందనే కదా పంపించాను. దాని గురించి మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నాను? బహుశా నేను ఒక మగవాడినే కదా. నా భార్యని అలా ఊహించుకోలేను. వర్షం పడి వాతావరణం చాలా చల్లగా ఉన్నా కూడా అతనికి వల్లంతా చెమటలు పడుతున్నాయి. పగవాడికి కూడా నాలాంటి కష్టం రాకూడదు. భార్యని సుఖపెట్టలేని మగతనం ఎందుకు? అతని ఆలోచనలన్నీ పరిపరి విధాలుగా పోతున్నాయి. సార్ సార్ అంటూ లోపలికి వచ్చాడు అభి. అభిరామ్ని చూడగానే ఆశ్చర్యపోవడం రామకృష్ణ వంతయింది. ఏమిటి, మీరు వెళ్ళలేదా అన్నాడు కుర్చీలో నుంచి పైకి లేచి. లేదు సార్, ప్రకృతి దైవంతో సమానం. ప్రకృతి మమ్మల్ని ముందుకు కదలనివ్వలేదు. కారు తాళాలు ఇదిగోండి అని రామకృష్ణకిచ్చాడు.
ఏమీ అర్థం కావడం లేదు అని గుమ్మం వైపు చూశాడు. సీత గుమ్మం ముందు నిలబడి ఉంది. సీతని చూడగానే ఒక్కసారి చిరునవ్వుతో కూడిన ఆనందం, మనసు పురివిప్పి నాట్యం చేస్తున్న చందన కేరింతలు కొడుతోంది. సీత అంటూ సీత దగ్గరికి వెళ్ళి సీతని ఒక్కసారిగా హత్తుకున్నాడు. సీత రామకృష్ణ గుండెల మీద పసిపాపలా వాలిపోయింది. అభిరామ్ వాళ్ళిద్దరినీ సంతోషంగా చూసి కిటికీ వైపు తిరిగి ఉన్నాడు. రామకృష్ణ అభిరామ్ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ అభిరామ్, నా సంతోషాన్ని తిరిగి నాకు ఇచ్చావు. ఒక పెద్ద జడ్జి అయి ఉండి కూడా సరైన నిర్ణయం, తీర్పు ఇవ్వలేకపోయాను. నువ్వు ఇచ్చిన తీర్పు నా గౌరవ మర్యాదలు కాపాడింది. కుటుంబం వ్యక్తుల కలయికతో ఏర్పడతాయి. ఆ వ్యక్తి లేని కుటుంబాన్ని ఊహించడం చాలా కష్టం. చాలా అనుకోగలం, కానీ వాటిని మోయడం నిజంగా భారమే. చిన్నవాడివైనా నమస్కరిస్తున్నాను అన్నాడు రామకృష్ణ ఆదరణ నిండిన కళ్ళతో. అయ్యో, నేనేం చేశానండి? చేసిందంతా ఆమె. ఆ సీతారాములను దగ్గరికి కలిపిన హనుమంతుడు నేను అన్నాడు అభిరామ్. ఆ మాటకి రామకృష్ణ మనసు పులకించిపోయింది. ప్రతి మనిషి గౌరవం కోరుకుంటాడు, మర్యాద మన్నన ఉండాలనుకుంటాడు. ఆ గుర్తింపు రాగానే ఉత్సాహం రెట్టింపవుతుంది. ఇప్పుడు అభిరామ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. నాకు సెలవు ఇప్పించండి అని అభిరామ్ రామకృష్ణకు వీడ్కోలు చెప్పి బయటకు వచ్చాడు. గుమ్మం ముందు ఉన్న సీతను ఒక్క నిమిషం చూసి సీతకు నమస్కరించి, ఉంటా సీత గారు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. రామకృష్ణ సీత దగ్గరికి వచ్చాడు. సీత చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి తన కుర్చీలో కూర్చోబెట్టాడు. రామకృష్ణ కింద కూర్చుని సీత మోకాళ్ళ మీద చేతులు ఉంచి తల పైకెత్తి సీతను చూస్తూ, చెప్పు, ఎందుకు వచ్చేయాలి అనిపించింది అన్నాడు. సీత తల వంచి రామకృష్ణ ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఏమో అన్నది. నిజం చెప్పు అన్నాడు. మన పెళ్లి వలన మన కుటుంబాలు కలిశాయి. పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు కలవడం కాదు, రెండు కుటుంబాలు కలవడం. పెళ్ళంటే లైంగికపరమైన ఆనందమే కాకుండా సహచర్య ప్రేమానురాగాలను తృప్తిపరుచుకుంటూ ఉండడం. నా జీవితంలో లైంగికపరమైన ఆనందం లేకపోవచ్చు, కానీ మీ సాహచర్యంలో ప్రేమానురాగాలు పొందగలను కదా. నా జీవితానికి అది చాలు. ఇక పిల్లలు అంటారా, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు కదా, వారే నా బిడ్డలు. వెంటనే పిల్లలని ఇంటికి పిలిపించండి, వారు అమ్మ అని పిలిస్తే మురిసిపోవాలని ఉంది అని చెప్పింది రామకృష్ణ గడ్డం పట్టుకుని. రామకృష్ణ వెంటనే సీత మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని, సీత లాంటి భార్య దొరికింది, కానీ నేనే రాముడిని కాలేకపోయాను అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అత్తగారు కాఫీ కప్తో వచ్చి గుమ్మం ముందు ఆగి వీరి మాటలు వింటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేమ అంటే రెండు శరీరాల కలయిక కాదు, రెండు ఆత్మల కలయిక. భారతదేశంలో కుటుంబం సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా పనిచేస్తుంది. అలవాట్లు, పద్ధతులు, జీవనశైలి, మత విలువలు, ఆచారాలు, విద్య, విజ్ఞాన అంశాలను ఒక తరం నుండి మరో తరానికి అందించే సంస్థ కుటుంబం. కుటుంబంలోని భార్యాభర్తల దాంపత్య సంబంధాలు లైంగిక విధిని నెరవేరుస్తూ ఉంటాయి. ఇది మానవులలో నిరంతరం ఉంటుంది. దీనివల్ల మనుషులలో లైంగిక కార్యకలాపాలు నిరంతర ఆసక్తి ఉంటుంది. ఈ లైంగిక ఆసక్తి సమాజంలో లైంగికపరమైన సమస్యలు ఉత్పన్నం చేస్తుంది. అందుకే స్త్రీ పురుషుల మధ్య శాశ్వతమైన లైంగిక సంబంధాన్ని ఏర్పాటు చేయడం కోసమే వివాహ వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థ లేనప్పుడు మనిషి నియమబద్ధంగా జీవించలేడు, ఎంతగా ప్రయత్నించినా ఆనందంగా ఉండలేడు. వివాహం గొప్పతనం ఇద్దరి మనసులు కలవడం, విడదీయరాని బంధంగా ముడివేయడం, మూడు ముళ్ళు వేయడం. మనం ధర్మాన్ని కాపాడితే అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. నిజమే అంటారా? మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.